హరే కృష్ణ. అందరికీ మా సాదర ప్రణామాలు. మీ అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో అద్భుతమైన పర్వదినం. వ్యాసుల వారిని, మన గురువులని స్మరించుకొని, వారు మనకి చేస్తున్న ఉపకారాన్ని స్మరిస్తూ, వారికి కృతజ్ఞత తెలుపుకునే ఒక చక్కటి రోజు గురు పూర్ణిమ రోజు. గురువు యొక్క వైభవం, అసలు మనకి గురువు ఎందుకుండాలి అనే విషయాన్ని ఈరోజు భగవానుడు ప్రస్తావన చేయబోతున్నాడు ఈ అధ్యాయంలో. మీ అందరూ ఎంతోమంది, వేలాది మంది ప్రతినిత్యము శ్రద్ధతో మనకి మాకు నిన్న చెప్తున్నారు ప్రభుజీ, మొదటి రోజేమో మేము మా ఫోన్లలో విన్నాము ఒక్కొక్క ప్రదేశంలో కూర్చొని, కానీ తర్వాత మాకు మీరు చెప్పేసరికి ఒక ఐడియా వచ్చింది, అందరం కలిసి టీవీ ముందు వినొచ్చు కదా అని చూసేసరికి ఇప్పుడు కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక దగ్గర వింటున్నాం. ఈ అనుభూతి ఇంకా చాలా బాగుంది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి రోజులు గడిసే కొద్దీ కుటుంబ సభ్యులు అందరికి తెలిసిన వారందరూ కలిసి ఒక దగ్గర ప్రవచనాన్ని వింటూ కృష్ణ కేంద్రంగా ఈ భగవద్గీత శ్రవణం చేస్తున్నారు. భగవంతుడి యొక్క కృపాకటాక్షాలు, ఆచార్యుల యొక్క కృపాకటాక్షాలు, గురువుల యొక్క కృపాకటాక్షాలు మీ అందరిపైన, మనందరిపైన ఉండాలి అని, మనల్ని తరింపజేసే మార్గంలో నడిపించాలి అని మనం ప్రార్థన చేస్తూ, ఒకసారి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనం ఏమి నేర్చుకున్నాము అనే విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అధ్యాయం శ్రీమద్ భగవద్గీతలో మనం చూసాము అసలు యుద్ధం యొక్క నేపథ్యం ఏమిటి, దుర్యోధనుడు అసలు ఎందుకు యుద్ధం చెయ్యాలనుకున్నాడు, అసలు ఇది ధర్మయుద్ధం ఎందుకైనది, కృష్ణుడు ఎందుకు ఈ యుద్ధాన్ని చేయమంటున్నారు అనే కారణాలన్నీ చూసాం. ఎవరైనా ఫస్ట్ అధ్యాయం, సెకండ్ అధ్యాయం, థర్డ్ అధ్యాయం కానీ వినకపోతే ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్ని కానీ మీరు చూసారనుకోండి, ప్లేలిస్ట్లో ఈ అధ్యాయాలన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రణవానంద దాస్ అని ఉంటుంది యూట్యూబ్లో ఛానల్. సరే, తర్వాత ఈ యొక్క సైన్యాన్ని మొత్తం కూడా దుర్యోధనుడు పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేశాక ఆయనకు అనిపించింది, అయ్యా ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని చాలా కంగారు పడిపోయాడు. అర్జునుడు ఇరు సైన్యం మధ్యలోకి తీసుకెళ్లి రథాన్ని ఆపమని చెప్తే సరే అని అక్కడ రథాన్ని ఆపేసరికి ఆయన చాలా చింతతో, బెంగతో, ఎన్నో కారణాలు, ఏ కారణాల వల్ల యుద్ధం చెయ్యనని చెప్పాడో అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేశాను నిన్నటి మొదటి అధ్యాయం చెప్పుకున్న రోజున. సరే, ఇది మొట్టమొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో ఏం చూసామండి, యుద్ధం చెయ్యను అని ఆపేసిన అర్జునుడిని కృష్ణుడు కౌన్సిలింగ్ ప్రారంభం చేశారు. ఈ మొట్టమొదటి అధ్యాయాన్ని మనం డౌట్ అనే ఒక అక్రోనిం ద్వారా తెలుసుకుంటే, 2వ అధ్యాయాన్ని మనము గీత అనే అక్రోనిం ద్వారా తెలుసుకున్నాం. ఏంటి, గురువు యొక్క ముఖ్యత్వం ఏమిటి మన జీవితంలో. అర్జునుడి అంటే ఒక గొప్ప యోధుడు కూడా నేను నీకు శిష్యుణ్ణి అవుతాను అని కృష్ణుణ్ణి ఆశ్రయించారు. ఎప్పుడైతే గురువుగా మాట్లాడటం ప్రారంభం చేశారో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్వరూపం, దేహాత్మస్వరూపం గురించి ఎలా మనం ఎగ్జాంపుల్ చూసాం, గుర్తుంటుంది మీ అందరికి కూడా. ఒక మొబైల్ ఫోన్, ఒక సిమ్ కార్డ్. మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అవసరం, సిమ్కి రీఛార్జ్ అవసరం. అలా మనం శరీరమేమో మొబైల్ ఫోన్, ఆత్మ ఏమో సిమ్ కార్డ్ లాంటిది. దాని తర్వాత దీనికి సంబంధించిన 2 ధర్మాలు, శరీరానికి సంబంధించింది స్వధర్మ, ఆత్మకు సంబంధించింది నిత్య ధర్మ లేదా సనాతన ధర్మము. దాని తర్వాత ఈ 2 బాధ్యతల్ని కూడా సక్రమంగా చేస్తున్న వాడికి ఏ స్థితి లభిస్తుందట అంటే ఆత్మారామ స్థితి, స్థితప్రజ్ఞత్వము. ఆయనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, చాలా ముఖ్యంగా మనం ఆ అధ్యాయంలో తెలుసుకున్నాం. మీరందరూ విన్నారు అని భావిస్తున్నాను. నిన్నటి రోజున మనం 3వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత ఏ అక్రోనింలో తెలుసుకున్నామండి మనం, TREE, త్యాగం. అర్జునుడు ఏమన్నాడు, నేను కర్మని త్యజిస్తా. కృష్ణుడు ఏమన్నాడు, అయ్యా కర్మని కాదు, కర్మ ఫలాన్ని త్యజించు. నిజమైన త్యాగం ఏమిటి, నిజంగా త్యాగం చెయ్యని బుద్ధి రాకుండా త్యాగం చేస్తే అది మిథ్యాచారం అవుతుంది అనే విశేషాలన్నీ కూడా భగవానుడు తెలియజేశాడు. దాని తర్వాత యోగా లాడర్ ముందు మనం చూసాం, పరిశీలన చేశాం. లౌకిక జీవనము, నాస్తికవాదము, కర్మకాండ, సకామ కర్మ, నిష్కామ కర్మ, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగం. అలా మనము ఆ యోగా లాడర్ని నిన్న పరిశీలన చేశాం. TREE.
అనే ఒక అక్రనిం ద్వారా నిన్నటి రోజున మనం చూసాం. ఇంకొక ఈ అయ్యా నాకు ఎటువంటి కామము లేదు, అంటే నాకు ఎటువంటి కోరిక లేదు, రాజ్యం పైన కోరిక లేదు, నాకు ఐశ్వర్యం పట్ల కోరిక లేదు, మరి నేను జ్ఞానయోగం వైపు వెళ్ళిపోతాను అని అంటే, అయ్యా నువ్వు ఒక ఎగ్జాంపులరీ బిహేవియర్, అందరూ చూస్తారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా దాన్ని ఆచరించవలసినదే. ఎగ్జాంపులరీ బిహేవియర్ గురించి చెప్పారు భగవంతుడు. దాని తర్వాత లాస్ట్కి మన ఆత్మకట 2 శత్రువులు ఉన్నారట, కామయేష క్రోధయేష. ఈ 2 కూడా శత్రువులు. వాటిని ఎలా జయించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే గొప్ప ఉపదేశములు మనం నిన్నటి రోజున చూసాము. మనము 4వ అధ్యాయాన్ని ఈరోజు ప్రారంభం చేసుకోబోతున్నాం. మీకు విషయం చెప్తానండి. మనం ఇప్పటివరకు చూసిన 3 అధ్యాయాలలో ఫస్ట్ అధ్యాయం పేరేంటండి? మీకు ఆచార్యులు, భాష్యాన్ని అందించిన ఆచార్యులు కూడా వివిధ నామములు ఇచ్చారు అధ్యాయములకి. ఫస్ట్ అధ్యాయానికి 2 పేర్లు ఉన్నాయి, తెలిసినా మీకు? ఒకటి సైన్య నిరీక్షణ యోగం అని అంటారు, ఒకటి సైన్యాన్ని అబ్జర్వింగ్ ద ఆర్మీస్ అని అంటారు. రెండవది ఏంటి? అర్జున విషాద యోగం కూడా అంటారు. ఒకటి సైన్యాన్ని పరిశీలన చేయటము, రెండవది అర్జునుడికి వచ్చిన శోకం, అర్జున విషాద యోగం. రెండవ అధ్యాయానికి కూడా 2 పేర్లు ఉన్నాయండి. గీతాసారము. రెండవ అధ్యాయానికి ఉన్న మరొక పేరు సాంఖ్య యోగం. మూడవ అధ్యాయానికి అందరిచ్చిన ఒకటే ఒక పేరు ఏంటి తెలుసా? కర్మయోగము. అలానే ఇప్పుడు 4వ అధ్యాయానికి కూడా 2 పేర్లు ఉన్నాయి, దివ్య జ్ఞానము, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఇంకొక పేరేంటో తెలుసా అండి? జ్ఞాన కర్మ సన్యాస యోగం. భగవంతుడు చెప్పేటప్పుడు ఏంటి? ఇప్పుడు అథ తృతీయోధ్యాయ అని చెప్పలేదండి కృష్ణుడు అర్జునుడికి. పాపం వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న మనం అన్నాం కదా, పాడ్కాస్ట్ లాగా మాట్లాడారనమాట. కానీ ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ కట్ చేసి వ్యాసుల వారు మనకు అందించారు. అయ్యా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పద్ధతిగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో పద్ధతిగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ. కానీ అది కృష్ణ అర్జున సంవాదం మాత్రమే. దాని తర్వాత దాన్ని చాప్టర్స్ కింద విభజన చేశారు. మొత్తం మనం చూసాం 700 శ్లోకములు భగవద్గీత. భగవానుడు ఉపదేశం చేసిన మంచి మాటలు మనందరికీ, మానవులందరినీ కూడా మార్చడానికి. అందుకే వీటి చూడండి, అర్జున విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానకర్మ సన్యాస యోగం, ప్రతి దాని వెనకాల యోగము అనే వర్డ్ ఉందండి. ఏంటో తెలుసా అండి? యోగం అంటే మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేసేది, మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేసి. భగవద్గీత వినడానికి గల ప్రయోజనం ఏంటి అంటే భగవంతుడితో మనం కనెక్ట్ అవుతాం. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఫోన్ పెట్టేస్తాం, ఇలా తొందరలో ఇలా ఛార్జింగ్ పెట్టేస్తాం. ఒక గంట తర్వాత వచ్చి చూసేసరికి ఆ ఛార్జింగ్ అవ్వదు, ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోన్. ఏమైందిరా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎందుకు ఇలా అని చూసేసరికి మీరు చూసారనుకోండి, 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి స్విచ్ ఆన్ చేసి ఉండకపోవచ్చు, 2 ఆ వైర్కి పెట్టాం కానీ ఆ వైర్ సాకెట్లో ఉండకపోవచ్చు. ఎన్నిసార్లు అయిందండి మీతోటి అలా? అలా ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడే మనకి శక్తి వస్తుంది. ఛార్జింగ్ మొబైల్ ఫోన్కి ఎట్లా వస్తుందో భగవంతుడితోటి కనెక్ట్ అవ్వటం చేత మనం ధార్మికంగా ఉండగలుగుతాము. క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. జీవనంలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ విషయాలు కూడా మనకు అవగతం అవుతాయి. అందుకోసమని మనము ఈరోజు 4వ అధ్యాయము ఒకసారి ఏ అక్షరం ద్వారా మనం వినబోతున్నామో చూడండి. ఈరోజు మనం తెలుసుకునే అక్రనిం ఇయర్స్, EARS. ఫస్ట్ ఈ ఫర్ ఎటర్నల్ ఎడ్యుకేషన్, శాశ్వత జ్ఞానం. రెండవది A ఫర్ అక్యురేట్ అండర్స్టాండింగ్, R ఫర్ రిమూవింగ్ రియాక్షన్స్, కర్మ ఫలితాలను తొలగించుట. 4 S ఫర్ సాక్రిఫైస్, యజ్ఞము లేదా త్యాగము. ఈ అక్షరం ద్వారా మనం ఈ 4వ అధ్యాయం భగవద్గీతని మనం తెలుసుకోబోతున్నాం. నిన్నటి రోజున భగవానుడు ఒక విషయం ప్రస్తావన చేశారు, మీ అందరికీ గుర్తుండే ఉంటుందండి. మనం చెప్పాం, అయ్యా ఎందుకు త్యాగం చెయ్యాలి, ఎందుకు భగవంతుడికి ఇవ్వాలి అన్న దాన్ని ఒక మనం చూసామండి. ఒకళ్ళు బాగా సంపాదన చేసి ఆ సంపాదనలో ఉండే దాన్ని ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ మనల్ని రక్షిస్తుంది లేదా మనకి సదుపాయాలు కలిగిస్తుంది, అంతే కదండి. ఒక వ్యక్తి గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఆ ట్యాక్స్ని ప్రజల యొక్క క్షేమము కోసము గవర్నమెంట్ యూజ్ చేయాలి.
నిన్నటి రోజున భగవానుడు ఏం చెప్పాడు అర్జునుడికి? అయ్యా, నువ్వు నీ బాధ్యత చెయ్యి, నువ్వు కర్మ చెయ్యి, నీ బాధ్యత నువ్వు స్వీకరించు. కానీ ఈ రోజు దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా అండి? అర్జునుడికి చెప్పేసింది చెప్పాడు, అయ్యా నువ్వు కర్మ చెయ్యి, నువ్వు బాధ్యతగా ఉండు అని. ఇప్పుడు గవర్నమెంట్, మన ప్రస్తుత సమాజంలో చూస్తే సొసైటీ, మనము సొసైటీకి ఇస్తాము, సొసైటీ మనకిస్తుంది. మనం గవర్నమెంట్కి ఇస్తాం, గవర్నమెంట్ మనల్ని రక్షిస్తుంది. మనం దేశం కోసం సేవ చేస్తాం, దేశం మనకి సేవ చేస్తుంది. ధర్మం కోసం మనం పాటుపడతాం, ధర్మం మనకి రక్షిస్తుంది. అంతే కదండి? అలా నీ ధర్మము అర్జునుడికి చెప్పాడు భగవంతుడు, నీ ధర్మం ఏంటి? నిష్కామ కర్మ చెయ్యుట, అది నీ ధర్మం అయ్యా. ఇప్పుడు సమాజం యొక్క ధర్మం ఎలా స్థాపన చేస్తాడు అనే విషయం గురించి భగవానుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి శ్లోకము 4వ అధ్యాయం ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఒకసారి భగవానుడు ఏమంటున్నాడో విందాం మనం. మొట్టమొదటి శ్లోకము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము అనే ఈ చాప్టర్లో. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుర్రిస్వాకువే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం, ఈ యోగం గురించి భగవానుడు ఎవరికి చెప్పాడట అంటే వివస్వానుడికి చెప్పాడట. వివస్వానుడు ఎవరికి చెప్పాడట? మనువుకి చెప్పాడట. మనువు ఎవరికి చెప్పాడట? ఇక్ష్వాకుకి చెప్పాడట. 2వ శ్లోకం చూడండి ఒకసారి, 2వ శ్లోకం చదవండి ఒకసారి. చక్కటి శ్లోకం, 2వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజసయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది. అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నది. ఏవం పరంపరా ప్రాప్తం, ఇదన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి మనందరం తెలుసుకోవాల్సింది. మనము ఎవరి దగ్గర నుంచైనా జ్ఞానము సముపార్జన చెయ్యాలి, దివ్య జ్ఞానము భగవంతుడికి సంబంధించింది, ధర్మం సంబంధించింది తెలుసుకోవాలి అని అంటే, ఎవరికైతే ఆచార్య పరంపర ఉన్నదో, ఎవరైతే జ్ఞానము భగవంతుడి దగ్గర నుంచి సాక్షాత్తుగా ప్రారంభమయ్యి ఆచార్య పరంపర ద్వారా మన దగ్గరకు వస్తుందో, అటువంటి పరంపరాగతంగా వచ్చే జ్ఞానాన్ని మనం సముపార్జన చేయాలట. ఏవం పరంపరా ప్రాప్తం ఎవరికి ఇస్తున్నాడు తెలుసా అండి? రాజర్షి, రాజ ఋషి, ఈ రెండు కలిపితే రాజర్షి. ఒకసారి ఆలోచన చేయండి, రాజు అనేవాడు ఎవడో తెలుసా అండి? 2 లక్షణాలు ఉండాలటండి మనకు జ్ఞానం కావాలంటే. ఏంటో తెలుసా అండి? ఒకటి, ఫస్ట్ థింగ్ రెస్పాన్సిబిలిటీ. రాజు అనేవాడికి రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. రెండో వారి, ఈ 2 చాలా విచిత్రమైన వ్యక్తిత్వాలని మనం అనుకోవచ్చండి. ఒకటి రాజు, రాజుకేంటి రెస్పాన్సిబిలిటీ. 2 ఋషి, ఋషి ఏంటి చాలా కామ్గా, పీస్ఫుల్గా, ఈక్విపాయిజ్డ్గా ఉంటాడు. అదేంటి ప్రభుజీ ఈ 2 ఎలా ఉండగలుగుతాం మనం అంటే, ఇలా ఉన్నప్పుడే దివ్య జ్ఞానం వస్తుంది, లేదా దివ్య జ్ఞానం వస్తే మనం ఇలా ఉండగలుగుతాం. మనకి ఈ జీవితంలో ఈ 2 లక్షణాలు చాలా కావాలండి. ఒకటి రెస్పాన్సిబిలిటీ, సీరియస్ రెస్పాన్సిబిలిటీ. మన జీవితాన్ని, అయ్యా నేను ఎందుకు ఇలా ఉన్నానంటే వాడి వల్ల ఉన్నాను, నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఇంకొకళ్ళ వల్ల చేస్తున్నాను, నేను ఇలా ఎందుకున్నానంటే వీళ్ళు బాలేరు కాబట్టి అలా ఉన్నాను, అలా కాదండి. మనము మన జీవితం యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. అయ్యా నేను చేసే పనులకి, నేను మాట్లాడే మాటలకి, నాకు వచ్చే ఆలోచనలకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, నేను కష్టపడతా, నేను బాధ్యతతో ఉంటా, నేను నా కర్తవ్యాలను నిర్వర్తిస్తా, ఎంత కష్టమైనా సరే నేను దాన్ని ఎలాగైనా సాధిస్తాను. ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు ఇంకొక లక్షణం ఏంటి మనకు కావాల్సిందట అంటే శాంతి, పీస్ఫుల్నెస్, ఈక్విపాయస్నెస్. ఎందుకో తెలుసా అండి? ప్రపంచం అనేది చాలా కష్టమైన ప్రదేశం అండి. అంత సులభమైన కాదు. ఈ ప్రపంచంలో స్ట్రాంగ్గా ఉండాలి, ప్రపంచంలో ఉండే ఆ ప్రెషర్స్ అన్నిటినీ, ఈ ప్రపంచంలో ఉండే ఈ కష్టాలన్నిటినీ తట్టుకొని ముందుకెళ్ళాలి అని అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనం చేసే ప్రతి ఎండేవర్లో సక్సెస్ వస్తుందా అంటే కూడా మనం చెప్పలేమండి. కానీ
మన ప్రయత్నం అనేది ఎప్పుడు మానుకోకుండా ఉండాలి. మన ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకుండా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా మనస్సులో స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే రాజా ప్లస్ ఋషి, రాజర్షి. మేము ఈ భగవద్గీత ముఖ్యంగా యువతీ యువకులకు అర్థమవ్వాలని, పిల్లలకు అర్థమవ్వాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకో తెలుసా అండి? వారు కానీ రాజర్షులవుతే, వారు కానీ మంచి మార్గంలోకి వెళ్తే, ఈ దేశం బాగుంటుంది, ఈ సమాజం బాగుంటుంది. ఇక్కడ ఉండే యువతీ యువకులకి, పిల్లలకి మేము ఒకటే ఒక సందేశం ఇస్తాం. మనం రాజర్షులం అవ్వాలి. రెస్పాన్సిబిలిటీ, దాంతోపాటు ధర్మం, ఈ 2 తెలుసున్న వాళ్ళు ఉండాలి. ఈరోజు మేము భారతీయ విద్యాభవన్ అని ఒక మంచి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, ఒక స్కూల్కి వెళ్ళామండి. అక్కడ పిల్లలందరూ కూడా కలిసి గురు పూర్ణిమ ఉత్సవాన్ని చేశారనమాట. ఎంత ఆనందం అనిపించిందంటే అసలు ఆ స్కూల్కి వెళ్ళి టీచర్లందరూ చక్కగా మంచిగా స్వామి యొక్క గీత, భగవద్గీత శ్లోకాలు చెప్తుంటే, అలానే చక్కటి కీర్తనలు పాడుతూ ఉంటే, అందరూ కూర్చొని భగవద్గీత గురువు యొక్క గొప్పతనం గురించి వింటూ ఉంటే అసలు చాలా ఆనందం వేసిందండి మాకు. ఎంత చాలా ప్రౌడ్ అనిపించింది మాకు. అరే, ఇట్లా కానీ పిల్లలకి మంచి భగవద్జ్ఞానాన్ని ఇవ్వగలిగితే సమాజం ఎంత బాగుంటుందో అని అనిపించింది. మీరు కూడా చూడండి, చాలా అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది. చాలా ఆనందం వేసింది మాకైతే. అందరు పిల్లలు శ్లోకములు చదువుతున్నారు. అందరూ పిల్లలు కలిసి ప్రవచనాన్ని శ్రవణం చేశారు. ప్రశ్నోత్తరాలు ఉన్నాయా అంటే కనీసం 200 మంది చేతులు ఎత్తారండి. మేమన్నా మళ్ళీ వస్తామయ్యా మీ ప్రశ్నలు తీయడానికి, మా క్లాస్ ఉంది సాయంత్రం పూట, భగవద్గీత క్లాసు అని చెప్పేసి వచ్చేసామన్నమాట. కాబట్టి మా ఒకటే ఒక కోరిక, మన ప్రయత్నం అంతా దేనికోసము అని అంటే మంచి మార్గంలో ఉండాలి అందరూ. ముఖ్యంగా ఈ దేశం యొక్క యువత, ఇదే మన స్ట్రెంగ్త్ అండి. వారు కానీ రాజర్షులు అవుతే ఈ సమాజం ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఈ 2 ఇప్పుడు ప్రస్తుత సమాజంలో యువత ఎక్కడో ఒక చోట కోల్పోతున్నట్టుగా అనిపిస్తుందండి. అదే బాధ. ఒకటి, ఈ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. 2, ఏ చిన్న కష్టం వచ్చినా ఓపిక పట్టే ఒక నైజం కోల్పోతున్నా. అందుకే మా ప్రయత్నం, ఈ ప్రయత్నం అంతా అందరికి అర్థమయ్యే విధంగా. ఏంటో తెలుసా అండి, మీకు ఒక విషయం చెప్తాను. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను. ఏదైతే పరంపరాగతంగా వచ్చే జ్ఞానం ఉన్నదో, ఏదైతే భగవత్ ఆదేశ ప్రకారంగా వచ్చే జ్ఞానం ఉన్నదో, ఏదైతే శుద్ధ వైష్ణవులు, శుద్ధ ఆచార్యుల దగ్గర నుంచి భగవత్ సంబంధీకంగా వచ్చే జ్ఞానం ఉన్నదో, అది ఏం చేస్తుందట అంటే మన జీవితాన్ని మార్చేస్తుందట. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. మేము పోయిన సంవత్సరం మేలో ఢిల్లీలో ఉన్నామన్నమాట. మేము ఒక భక్తుల ఇంట్లో ఉన్నాం. వారిద్దరు మాతాజీ, ప్రభుజీ, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనమాట. అయితే మేము ఒకసారి అక్కడ ఉన్నప్పుడు మేము క్యాజువల్గా అడిగాం వారు, మాతాజీ మీరు ఏం చేస్తారండి అంటే, మేము సంస్కృతం చెప్తామండి, యూనివర్సిటీలో మేము వారికి సంస్కృతం నేర్పిస్తాము. అంటే చాలా సంతోషం అండి, అసలు మీరు ఏం చదువుకున్నారు ఇలా సంస్కృతం టీచర్ అవ్వడానికి అంటే, మేము పిహెచ్డి చేసామండి సంస్కృతంలో అని అన్నారు. అయితే అయ్యో పిహెచ్డి చేశారా, ఏం చదివారు పిహెచ్డిలో అంటే, నాస్తికవాదం పైన పిహెచ్డి చేశాను సంస్కృతంలో అని అన్నారండి వారు. మేము అన్నాం, ప్రభుజీ, మాతాజీ మరి మీరు ఇప్పుడు డివోటీ ఎలా అయ్యారు అని అంటే, ఏం లేదండి, ఒకరోజు మా వారు ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథం అనే పుస్తకం తెచ్చిపెట్టారు మా ఇంట్లో. నేను ఏదో క్యాజువల్గా చదువుదామని చదివాను. మొత్తం భగవంతుడికి సంబంధించిన తత్వాన్ని మొత్తం తెలుసుకొని ఇప్పుడు నేను ఒక భక్తురాలిగా మారిపోయాను అని ఆవిడ చెప్పారండి. ఆవిడ ఆర్టికల్ బీబీటీ, బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్లో ప్రస్తుతమైంది. దాన్నే మీకు చూపిస్తున్నా, ఆ మాతాజీ ఇంకా వారి యొక్క స్పిరిచువల్ జర్నీ. కాబట్టి మనకండి ఏ జ్ఞానము మనల్ని మారుస్తుంది అని అంటే, భగవత్ తత్వ విజ్ఞానము మనల్ని మారుస్తుంది. 2 ఉన్నాయండి ఈ ప్రపంచంలో. ఒకటి ఏంటి తెలుసా అండి, కన్వర్జన్.
ఇంకొకటి ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను స్క్రీన్ పైన. ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది ఏం చేస్తున్నారంటే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళందరినీ కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా అండి? దాంట్లో కొంతమంది భయంతో భయపెట్టి, ఇంకొంతమంది ఏదో ఆశ చూపించి మభ్యపెట్టి, వేరే వారి గురించి తప్పుగా మాట్లాడి మన అజ్ఞానాన్ని వారు క్యాష్ చేసుకొని వివిధ రకాలంగా ప్రయత్నం చేసి ఏం చేస్తున్నారు? కన్వర్ట్ చేస్తున్నారు. మీరు చూసారా స్క్రీన్ పైన మీకు ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ కింద నేల పైన మీరు చూసారనుకోండి, దాన్ని మెటీరియల్ కాన్షియస్నెస్, భౌతికమైన జీవనం. పైన ఆధ్యాత్మిక జ్ఞానం, స్పిరిచువల్ కాన్షియస్నెస్. అంతే కదండి? మీరు చూడండి, కన్వర్జన్ అంటే ఏంటో తెలుసా అండి? ఇటు నుంచి ఇటువైపు తీసుకొస్తున్నాడు అంతే. వాడు ఇక్కడ మెటీరియల్ కాన్షియస్నెస్లో ఉన్నాడు, ఇక్కడికి వచ్చి కూడా మెటీరియల్ కాన్షియస్నెస్లోనే ఉంటాడు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో తెలుసా అండి? మెటీరియల్ కాన్షియస్నెస్లో నుంచి పైకి లేపుతారు, స్పిరిచువల్ కాన్షియస్నెస్కి వెళ్తారు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. ఇప్పుడు మనం భగవద్గీత వినటం ద్వారా ఏమవుతున్నాము అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. ఎందువల్ల అనంటే మనం శ్రవణం చేస్తున్నాము, ఎవరి నిందా చేయట్లేదు, మనం ఎవరికి ఆశ చూపించట్లేదు, ఎవరికి భయపెట్టట్లేదు. ఎవరి ముందు మనం డ్రామాలు చేస్తారు కొంతమంది, చూసారా మీరు? కొంతమంది ఇది అయిపోతుంది, అదైపోతుంది, లేకపోతే ఇలా అయిపోతుంది, అలా ఏమీ మనం అనట్లేదండి. మనం ఉన్నది ఉన్నట్టుగా తత్వం గురించి మాట్లాడుతున్నాం. నిన్నటి రోజున మేము ఫీడ్బ్యాక్ ఫామ్ చదువుతుంటే ఎంతమంది యువతీ యువకులు చెప్తున్నారు, 3 రోజుల ప్రవచనాలకే మా లోపల ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభమైనది అని. ఇదండి మనం భగవద్గీత ఏం చేస్తుంది, ప్రవచనం ఏం చేస్తుంది, సనాతన ధర్మం ఏం చేస్తుంది అని అంటే కన్వర్ట్ చేయదు, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మనల్ని ఒక కొత్త వ్యక్తిత్వం, ఒక ఆధ్యాత్మిక ధార్మికమైన మార్గం వైపు మనల్ని నడిపిస్తుంది. మనకి ఈ చేతనలో ఉంటే ఈ చేతనకి తీసుకొస్తుంది. అదే ప్రయోజనం అండి మనం భగవద్గీత వినటము అనేది. కాబట్టి పరంపరాగతంగా వచ్చే జ్ఞానం అది మనల్ని మారుస్తుందట. అందుకోసం ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏవం పరంపరా ప్రాప్తం, పరంపరలో వచ్చిన జ్ఞానాన్ని శ్రవణం చేయండి, ఆచార్యుల్ని ఆశ్రయించండి, వారి చెప్పే మంచి విషయాలు తెలుసుకోండి, మన జీవితాన్ని మార్చుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం అండి. ఏమని చెప్పాడు తెలుసా అండి కృష్ణుడు? నేను మనువుకి చెప్పాను, ఇక్ష్వాకుకి చెప్పాను, వివస్వానికి చెప్పాను, వివస్వాన్ దాన్ని మళ్ళీ కింద రాజులకు చెప్పారు, వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకువే భవేత్. మనకి మనువుకి వివస్వానుడికి చెప్తే వివస్వానుడు దాన్ని మనువుకి చెప్తే మనువు దాన్ని ఇక్ష్వాకుకి చెప్పాడు అని అంటున్నాడండి. మీరు చూడండి, వివస్వానుడు ఎక్కడున్నాడట? ఎన్నో సంవత్సరాల పూర్వం, లక్షలాది సంవత్సరాల పూర్వం ఉన్నారట. అర్జునుడు వయసు ఎంత తెలుసా అండి? కురుక్షేత్ర యుద్ధం అయ్యే సమయానికి 89 years. కృష్ణుడు ఏజ్ కూడా సేమ్, వాళ్ళిద్దరు అందుకే కదా స్నేహితులుగా తిరుగుతున్నారు, ఒకటే ఈక్వల్ ఏజ్. కాబట్టి కృష్ణుడు ఏజ్ కూడా 89 years అనమాట అనుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదండి. ఈయన ఏమంటున్నాడు అర్జునుడు? అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నేను వివస్వానుడికి చెప్పాను అని అన్నాడండి. అంటే అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది, అయ్యా నువ్వు నాతో పుట్టిన వాడివి కదా, ఆయనకి ఎలా చెప్పావు అని అన్న. ఇప్పుడు చూడండి, మేము ఇంతకుముందు కూడా భగవద్గీత ప్రవచనాలు చెప్పామండి మా ఛానల్లో, 1975లో చెప్పాము అంటే, ఏంటి ప్రభుజీ మరీ అన్యాయం, కానీ మీకు 30 ఏళ్ళు కూడా లేవు, 1975లో ఎలా చెప్తారండి? మా చెవుల్లో ఏమన్నా పూలు పెడుతున్నారా అని అంటారు. అవునా కాదా చెప్పండి? అర్జునుడికి కూడా ఈ ప్రశ్న వచ్చిందండి. అయ్యా నువ్వు నాతో పుట్టిన వాడివి, నాతో తిరిగిన వాడివి, నా ముందున్న వాడివి, నువ్వు ఆయనకి ఎలా చెప్పావు? మీకు ఆ విషయం తెలుసా అండి? కృష్ణుడు చాలా ఫోకస్డ్ టీచర్ అండి. ఫోకస్డ్ టీచర్ అంటే ఏంటో తెలుసా అండి? సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసి ఉంటుంది, వ్యక్తి పైన ఫోకస్ చేయరు. ఈ ప్రపంచంలో కొంతమంది ఉంటారండి, మీరు చెప్పారనుకోండి, అబ్బా అసలు ఏం ప్రోగ్రామ్ చేశారండి, అది ప్రోగ్రామా, మా వాళ్ళు చేస్తే తెలుస్తుంది ప్రోగ్రామ్ అంటే ఏంటో. అసలు ఎంత మంచి ప్రసాదం పెట్టారు గుళ్ళో, అది ప్రసాదమా, అసలు నేను చేస్తే చూడు ఎంత మంచి ప్రసాదం ఉంటుంది. లేదండి, అసలు వాళ్ళు ఎంత బాగా చెప్పారు భగవద్గీత, అది చెప్పటమా, నేను చెప్తే చూడు ఎంత బాగుంటుందో భగవద్గీత. ఇప్పుడు చూడండి, ప్రతి దాంట్లో వాళ్ళని పట్టుకొచ్చేస్తారనమాట మధ్యలోకి.
నేనింత గొప్పవాడిని, మా ఇంట్లో వాళ్ళు ఇంత గొప్ప, మా వాళ్ళు ఇంత గొప్ప, మేమింత బాగా చేయగలుగుతాం. ఇలా ఇలా ఎప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటూనే ఉంటారు, చెప్పుకుంటూనే ఉంటారు, చెప్పుకుంటూనే ఉంటారు. మేమిది చేశా, మేమది చేశా, నేనింత గొప్ప. కానీ కృష్ణుడు చూడండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అర్జునుడు అడిగేంత వరకు తన తత్వం ఏంటో చెప్పలేదండి. కేవలం సబ్జెక్ట్ ఏంటి? అర్జునుడితో కర్మ చేయించాలి, నిష్కామ కర్మ అనుకున్నాడు. దాని గురించే చెప్తున్నాడు. అర్జునుడు ఇప్పుడు ప్రశ్న వేశాడు, అయ్యా నువ్వు ఆయనకి ఎందుకు చెప్పావు? ఆయనకి ఎలా చెప్పగలుగుతావు? నా ముందు నిన్ను చూస్తున్న వాణ్ణి అని అంటే అప్పుడు ప్రారంభం చేశాడండి నేనెవరిని అని చెప్పడం. చూడండి సాక్షాత్తుగా భగవంతుడు కూడా తన గొప్పతనాన్ని తాను చెప్పుకోవట్లేదండి. మరి మనం భక్తి యోగంలోకి వెళ్ళాక చెప్తాడండి భగవంతుడు, నేను నా తత్వం ఏంటి, నేనేంటి, నేనెంత గొప్పవాడిని. ఎందుకో తెలుసా అండి? భక్తి అంటే ప్రేమ. ప్రేమ ఒక వ్యక్తినే కదండి మనం ప్రేమించేది. వ్యక్తి గురించి తెలుసుకుంటే కదండి మనకి ప్రేమ పెరిగేది. అందుకోసం భక్తి అంటే భక్తి ప్లస్ భగవాన్ ఈక్వల్స్ టు భక్తి. కాబట్టి భక్తి యోగం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు భగవంతుడు తన గురించి, తన వైభవం గురించి, తన లక్షణాల గురించి, వీటన్నిటి గురించి చెప్తారు. కానీ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. అర్జునుడు ప్రశ్న అడిగాడు, అందుకు చెప్పటం ప్రారంభం చేస్తున్నాడు. భగవత్ తత్వం ఏంటో చెప్తున్నాడట. 6వ శ్లోకం ఒకసారి చదవండి. అజోపి సాన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సాన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుక లేనివాడనైనా, నా దివ్య దేహము ఏనాడూ నశింపనిదైనా, నేను సకల జీవులకు ప్రభువునైనా, నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. చూడండి ఆయన భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ, పుట్టుక లేకపోయినా ప్రతి యుగంలో స్వామి అవతరిస్తారట. ఎందుకు దానికి కలిగిన కారణములేంటి? 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి నా వెనకాల అందరూ కూడా చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. ఎక్కడైతే అధర్మము క్షీణిస్తుందో అక్కడ భగవంతుడు అవతరిస్తారట. ఇంకొక రీజన్ కూడా చెప్తున్నాడండి 8వ శ్లోకం. ఒకసారి మళ్ళీ నా వెనకాల అందరూ కూడా చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. ఇది భగవంతుడు అవతరణకి కారణమటండి. కేవలం ధర్మాన్ని రక్షించడానికి, తన భక్తుల్ని కాపాడుకోవడానికి, సమాజంలో ఉండే అనిస్థితిని మొత్తం దూరం పెట్టి అందరినీ ఆనందింపజేయడానికి భగవానుడి యొక్క అవతారమట. ఆయనకి పుట్టవలసిన అవసరం, పుట్టటం కాదండి, ఆయనకి అవతరించవలసిన అవసరం లేదట, కానీ అవతరిస్తారట. ఎవరి కోసం తెలుసా అండి? నా కోసం, మీకోసం, మనందరి కోసం భగవంతుడి అవతారం. మనందరినీ రక్షించడానికి భగవంతుడి యొక్క అవతారం. మనందరినీ కాపాడడానికి భగవంతుడి యొక్క అవతారం. ఒకసారి ఒక రాజుగారు, మనం ఈ కథ చెప్తాం అవతార విషయం గురించి వచ్చేసరికి, ఒక రాజుగారు అన్నారట మంత్రిని, అయ్యా మీ దేవుడు ఎక్కడి నుంచి అన్ని పనులు చేయొచ్చు కదా, ఎందుకు అవతరిస్తారు? అది కూడా ఒక అవతారం కాదు, 2 అవతారం కాదు, ఎన్నో అవతారాలు మరలి మరలి స్వీకరిస్తూ ఉంటాడు. అంటే ఆయన అక్కడి నుంచి చేయలేడా పని? అవతారం ఎందుకు అని అన్నారటండి. అయితే ఈ మంత్రి గారు అన్నారట, సరే రాజా రేపు ప్రొద్దునరా నది ఒడ్డున కలుసుకుందాం అనగానే ఒక పెద్ద పడవ ఏర్పాటు చేశాడట. పడవలో అందరూ ఉన్నారట, మంత్రులు, సైన్యము, రాజుగారు అబ్బాయి, ఈ మంత్రి అందరు కలిసి వెళ్తున్నారట. ఎప్పుడైతే నది మధ్యలోకి చేరుకుందో పడవ, ఈ మంత్రి రాజుగారు అబ్బాయిని తీసుకెళ్లి నీళ్ళల్లో పడేశాడట. పడేయంగానే ఏం చేశాడు తెలుసా అండి? రాజుగారు ఒక్క క్షణం ఆలోచించకుండా నీటిలో దుంకేశారట. దుంకి ఆ స్విమ్మింగ్ చేస్తూ ఆ పిల్లవాడిని కాపాడి బయటికి తీసుకొచ్చి నీళ్ళంతా నొక్కేసి అమ్మో అని ఇలా కౌగలించుకున్నారట. అప్పుడు మంత్రిని చూసి చాలా కోపం వచ్చిందట అండి రాజుగారికి.
శిక్షించబోతే ఒక్క నిమిషం అయ్యా ఒక చిన్న విషయం చెప్తాను, తర్వాత శిక్షిద్దు కానీ, ఇంతమంది సైన్యం ఉండంగా, ఇంతమంది కాపలాదారులు ఉండంగా, ఇంతమంది మంత్రులు ఉండంగా, ఇంతమంది సేవకులు ఉండంగా నువ్వే ఎందుకు దుంకావు నీటిలో? నా పిల్లవాడు కాబట్టి అని అన్నాడటండి. భగవంతుడి పట్ల మనకుండే ప్రేమ వల్లనే భగవంతుడు అవతారాన్ని స్వీకరిస్తారు, ఈ ప్రపంచంలోకి వస్తారు మనల్ని కాపాడడానికి. మనల్ని కాపాడడానికి భగవంతుడు అవతరిస్తాడు, గురువుని పంపిస్తాడు. అందుకే సంసారధావ నలలీలలోక త్రణాయ కారుణ్య ఘనాఘనాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురోశ్రీ చరణారవింద. భగవంతుడు మరలీ మరలీ అవతరిస్తూ ఉంటారటండి. కానీ మనం పుట్టడానికి భగవంతుడు అవతరించడానికి తేడా ఉందండి. ఎలానో మీకు చెప్తాను. ఇప్పుడు పిల్లలు పుట్టారనుకోండి, మనందరం పుట్టినప్పుడు ఏం చేస్తున్నామండి? మనం అందరం ఏడుస్తున్నాం కదండి, ఏడ్చాం కదండి. ఏడవకపోతే డాక్టర్ మళ్ళీ టక్ టక్ అంటూ ఏడిపిస్తాడు. మనం రావటంతో ఏడుస్తూనే మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం, ఏడుస్తూనే పుట్టాం. కానీ భగవంతుడు చూడండి, ఏడుస్తూ అవతరించలేదట, నవ్వుతూ అవతరించారట భగవాను. చిన్న పిల్లవాడు ఏడుస్తూ పుడతాడు, కానీ భగవానుడు మాత్రం ఎంత నవ్వుతూ పుట్టారట. కేవలం నవ్వుతూ అవతరించలేదండి. వాళ్ళ తల్లిదండ్రులు దేవకీ వసుదేవులకు చెప్పారట, అమ్మా నాన్న మీరు దేవకీ వసుదేవులు, నేను ఇప్పుడు కృష్ణుడిగా పుట్టా, మీరు పృష్ణీ శుద్ధప, నేను పృష్ణి గర్భుడిగా పుట్టా, మీరు దితి కశ్యపులుగా ఉన్నప్పుడు నేను వామనుడిగా వచ్చాను అని చెప్పారటండి భగవాను. ఎలా ఉన్నారట భగవంతుడు అనంటే, పీతాంబరం కట్టుకున్నారట, శంఖచక్ర గదా పద్మములు పట్టుకున్నారట, వనమాల వేసుకున్నారట, కిరీటం పెట్టుకున్నారట, నెమలి పింఛం పెట్టుకున్నారట, అలా అవతరించారట. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంట కౌస్తుభమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్యమని గణవర కిరీటు బాలు పూర్ణేందురు జుజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా విశాలు జూచి తిలకించి పులకించి యొబ్బి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే. అలా భగవంతుడు అవతరిస్తే దేవకీదేవి అనుకున్నదట, ఒరే అందరి తల్లులకి ఆశ ఉంటుందిరా పిల్లవాడికి స్నానం పోయించాలని, ఇలా దువ్వాలని, బొట్టు పెట్టాలని, తర్వాత దిష్టి చుక్క పెట్టాలని, నువ్వు అంత అలంకరణ వేసుకొని వస్తే నేనేం చేయనురా బాబు అని బాధపడిందటండి దేవకీదేవి. ఎందుకంటే భగవత్ స్వరూపం అది. భగవంతుడు ఎప్పుడూ ఆ వైభవంతో ఉంటారండి. కానీ మనం చూస్తే పాపం ఈ అని ఏడుస్తూ పుడతాడు పిల్ల. అది భగవంతుడికి మనకి ఉండే వ్యత్యాసం. మనది పుట్టుక, భగవంతుడిది అవతారం. భగవంతుడిది అవతారం. అది భగవత్ తత్వం అనేది విలక్షణమైన తత్వం. ఎందుకోసం వచ్చాడట? మనందరి కోసం వచ్చాడట. ఎన్ని రూపాల్లో వచ్చారట? ఎన్నో రూపాల్లో వచ్చారటని భగవంతుడు. ఆ భగవంతుడికి సంబంధించిన వివిధ రూపములని మనం కీర్తిస్తూ ఉంటాం, వివిధ అవతారాలని మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి మనందరం కూడా భగవంతుడి యొక్క వివిధ అవతారాలను పాడుదాం, భగవంతుడి యొక్క వివిధ అవతారాలను ఒకసారి కీర్తిద్దాం. మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదర దైవ పుండరీకాక్ష దామోదరాని రుద్ద దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో. మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజా నరసింహ హృషికేశ నగధరా త్రివిక్రమా. నరసింహ హృషికేశ నగధరా త్రివిక్రమా శరణాగత రక్ష జయ జయ సేవే
మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం మహిత జనార్దన మత్స్యకూర్మవరాహ సహజ భార్గవ బుద్ధ జయతురగా కల్కి విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం. అలా భగవానుడు ఎన్ని అవతారాలు మన కోసం స్వీకరించారు చూడండి. భగవంతుడు స్వీకరిస్తే అది అవతారం అవుతుంది, మనది పుట్టుక జన్మ అవుతుంది. అలా స్వామి తనకుండే విశిష్టత ఏమిటో, తన అవతారం వైపు ఉండే విశిష్టత ఏమిటో, ఆ విశిష్టత కేవలం మనం తెలుసుకుంటే ఏమవుతుందో 9వ శ్లోకంలో చెప్తున్నాడు. ఒకసారి చదవండి 9వ శ్లోకం, శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతా త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్య ధామమును పొందుతాడు. చూడండి, కేవలం భగవంతుడి యొక్క తత్వం ఏంటో తెలుసుకుంటే మనకి పునర్జన్మ అనేదే ఉండదటండి. కేవలం జన్మ కర్మ, ఆయన యొక్క అవతారము, ఆయన యొక్క లీలలు, ఇవన్నీ కూడా విలక్షణం, ఇవన్నీ కూడా దైవత్వంతో కూడుకున్నది, ఇవన్నీ కూడా భగవానుడు కారణం ద్వారా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా భగవంతుడు మనం తరింపజేయడానికి చేస్తున్నాడు అనే ఒక్క కేవలం ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం ద్వారా మన జన్మ తరిస్తుందట, పునర్జన్మని లభించదటండి. కానీ ఈ సమాజంలో ఉండే ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? జనాలు భగవంతుణ్ణి ప్రశ్నిస్తుంటారు, భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. రాముడు ఇదెందుకు చేశాడు, కృష్ణుడు అలా ఎందుకు చేశాడు? అయ్యా, నీకు తెలుసుకోవాలనంటే వినయంగా వచ్చి కూర్చొని విను. భగవంతుడు ఏదన్నా చేస్తే దానికి కారణం ఉంటుంది, కారణం లేకుండా భగవంతుడు ఏమీ చెయ్యడు. కాబట్టి కేవలం జన్మ కర్మ ఈ రెండు దివ్యమని తెలుసుకున్న వాడికి పునర్జన్మ లభించదట అని చెప్తూ 10వ శ్లోకం చెప్తున్నారు. చాలా అద్భుతమైన శ్లోకం, ఒకసారి వినండి. 10వ శ్లోకంలో ఏమంటున్నారో చదవండి. వితరాగ భయ క్రోధ మన్మాయ మముపాశ్రిత భవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. ఆసక్తి, భయము, క్రోధము నుండి ముక్తులై నాయందే సంపూర్ణంగా మగ్నులై నాకు శరణుజొచ్చి పూర్వం ఎంతో మంది నన్ను గురించిన జ్ఞానంతో పవిత్రులయ్యారు. ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు. 3 విషయాలు కానీ మనం వదిలేస్తే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని దివ్యమైన ప్రేమను పొందుతాగలమట. 3 విషయాలండి. అందరూ, ముఖ్యంగా యువతి యువకులు అందరూ మనందరం వినాల్సిందే, కానీ పిల్లలకి ముఖ్యంగా చెప్తున్నాను, 3 విషయాలు వదిలేయాలటండి. ఒకటి రాగం, ఎక్సెసివ్ అటాచ్మెంట్. నాకిది కావాల్సిందే అని పట్టుబడతాను చూడండి. ఇది లేకపోతే నేను ఆనందంగా ఉండలేను, ఇదే నాకు ఆనందానికి కారణం, ఇది రావాల్సిందే, కావాల్సిందే, వదిలిపెట్టండి దీన్ని. ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండి. దీన్ని మనం తగ్గించుకోవాలి, దీన్ని మనం నియంత్రణ చెయ్యాలి, లేకపోతే చాలా కష్టం. రెండవది ఏంటో తెలుసా అండి? స్వామి చెప్పేది భయాన్ని వీడు. రాగ భయం, మనకి నిరంతరం భయం ఉంటుందండి. ప్రతి విషయంలో భయపడతాం మనం. అన్నిటికంటే పెద్ద మృత్యు అనేది అన్నిటికంటే పెద్ద భయం. భయం ఎప్పుడు పోతుందో తెలుసా అండి? జీవనంలో ఆనందంగా ఎప్పుడు మనం ఉండొచ్చు తెలుసా అండి? భగవంతుడు నా రక్షకుడు అని అనుకున్నప్పుడు మనం ఆనందంగా ఉండొచ్చండి. ఒకసారట ఒక టర్బులెన్స్ వస్తుంది, కానీ టర్బులెన్స్ వచ్చేసరికి అని ఫ్లైట్ ఊగిపోతూ ఉంటే అందరూ వాళ్ళ దేవుడిని తలుచుకుంటున్నట్ట, ఏవేవో చేస్తున్నట్ట, ప్రార్థనలు చేస్తున్నట్ట, కానీ ఒక చిన్న పిల్ల మాత్రం హాయిగా కూర్చుందటండి, బ్రహ్మాండంగా నవ్వుతూ. ముందుండే ఒక చిన్న జ్యూస్ గ్లాస్లో పోసిస్తే బ్రహ్మాండంగా జ్యూస్ తాగుతుందట, హ్యాపీగా ఉందట.
పక్కనున్నేమో గజ 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 వణిగిపోతుందనమాట. ఏ పిల్ల ఏంటే నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు? మేమేమో ఇక్కడ చూడండి జనాలందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా భయపడిపోతున్నారు. నీకెక్కడి నుంచి వస్తుంది ధైర్యం అని అంటే, ఏం లేదు మా నాన్న పైలట్ అండి, ఆయన నాకేం అవ్వనివ్వడండి, ఆయన చూసుకుంటాడండి అని అన్నది. కాబట్టి నాన్న ఉన్నాడు ముందు, మా నాకు ఏం అవ్వనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది చూడండి, అది భయాన్ని పోగొట్టేస్తుందండి. అలా మనం భగవంతుడి పట్ల నమ్మకము, భగవంతుడున్నాడు నా జీవితానికి, ఆయనే నియంత, ఆయన నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం రాగానే మరుక్షణం భయం పోతుందండి. మీకు విషయం తెలుసునండి, మనం ఇంట్లో భయం వేసింది అనుకోండి, లైట్ వేసుకుంటాం. లైట్ వేసుకోగానే భయం పోతుంది. అంటే లైట్ ఒక వ్యక్తి అండి కాదు, కానీ ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం మనకిస్తుంది. అలా భగవంతుడు ఎల్లప్పుడూ నాతోటి ఉన్నాడు, భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు అని అనే విశ్వాసం ఉంది చూడండి, అది మనల్ని భయం నుంచి దూరం చేస్తుందండి. ఒకటి రాగం, 2 భయం, 3వది క్రోధం. అత్యంత డేంజరస్ అండి క్రోధం. క్రోధం ఉన్నంత వరకు మనము, ఇప్పుడు చూడండి వ్యక్తిగత క్రోధం, కొంతమందికి వ్యక్తిగత క్రోధంతో ఆచార్య నింద కూడా చేస్తారండి. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటి మాధ్యమాలలో ఆచార్య నింద, భగవద్ అపరాధం, మిగతా సాధు దూషణ. ఎందుకు అనంటే ఒక వ్యక్తిగత క్రోధము లేదా గర్వము అని అంటాను చూడండి, వీటి వల్ల మనకి అర్థం కావట్లేదు. క్రోధము మనల్ని చాలా నాశనం చేస్తుందండి, ఎవరిని ఏమీ చేయదు, మనల్నే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది క్రోధం అనేది. మీకు చిన్న వీడియో చూపిస్తాను, ఆ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది క్రోధం అనేది ఎంత డేంజరస్ అని. ఒకసారి చూడండి మీరు కూడా. ఎందుకంటే అండి క్రోధము ఎంత హాని చేస్తుందని తెలుసుకుంటే కదా దాన్ని దూరం పెట్టగలుగుతాను. చూడండి ఒకసారి. Excuse me. I know you didn't think anyone would catch you, but you just slammed your door into my car. The least you can do is say you're sorry, lady. You don't have to take that tone. It's not like I'm hurting your resale value. I'm sorry. See? Like that. అరే చూస్తారా ఏమైందో, అక్కడ బోర్డు పైన రాస్తుంది ఏంటో చదివారా మీరు జాగ్రత్తగా? వార్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఒక చిన్న ఏమడిగిందండి, సారీ అని అడగమన్నదంటే ఒక చిన్న సారీతో పోయేది 2 కార్లు ఢామ్ ఢీమ్ అని గుద్దుకొని మొత్తం నాశనం చేసుకున్నారు. క్రోధము, గర్వము ఇవి మంచి లక్షణాలే కాదండి మనకి. వినయము, విధేయత ఇవి మంచి లక్షణం. ఒక చిన్న సారీ చెప్పటంలో ఎంత పెద్ద కష్టమేం కాదండి నిజంగా చెప్పాలండి. చిన్న సారీ అంటం వల్ల ఒక ప్రాబ్లం ఒక దగ్గర ఆగిపోతుంది అని అంటే సారీ చెప్పటంలో ఏముంది చెప్పండి? కానీ మనకు ఆక్రోశం, ఆ క్రోధం, ఆ గర్వము వీటిని మనల్ని ఆపుతుందండి. ఎంతవరకు గర్వము
ఆ క్రోధము మనల్ని పాడు చేస్తుంది అని అంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళని దూషించటానికి కూడా మనం ఆపట్లేదు. ధర్మాన్ని వినటము, వినయంగా కూర్చొని, అరే నీకు ప్రశ్న ఉండటం తప్పు కాదయ్యా, దాని యొక్క సమాధానం కూడా ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలో వారి దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఈ 3 మనం జీవితంలో మనల్ని పాడు చేసేస్తున్నాయండి. ఒకటి ఎక్సెసివ్ అటాచ్‌మెంట్. నేను అనుకున్నది ఇప్పుడు కావాలి అంటే కావాలి. 2 భయం. ప్రతీదీ భయం, 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 భయం. అది నమ్మకం భగవంతుడి పైన ఉంటే పోతుంది. 3వది క్రోధం. ఎక్కడి లేని క్రోధం. చిన్ని విషయాలకి క్రోధం. ఇంత చిన్న దాంతో పోయేదాన్ని ఇంత పెద్దగా చేసుకొని మనమే బాధపడేదండి చివరికి. ఇంకెవరు బాధపడరు. కాబట్టి చిన్ని విషయాల్ని ఎంత సరళంగా, ఎంత సునాయాసంగా జీవితంలో వదిలేసి, ఎందుకో తెలుసా అండి, వదిలేయటం ఎందుకంటున్నానంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం కాబట్టి. ఈ 3 వదిలేస్తే భగవంతుడి పట్ల జ్ఞానము అనేది సముపార్జన. ఈ 3 వదిలేసి భగవంతుడి గురించి వింటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటే అప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ పొందే అవకాశం ఉన్నదట. దీని తర్వాత భగవానుడు 3 శ్లోకములలో మనకుండే 3 పెద్ద ప్రశ్నలకి ఆన్సర్ చెప్తున్నారండి. 3 పెద్ద ప్రశ్నలకి ఆన్సర్ చెప్తున్నాడు. ఆ 3 ప్రశ్నలు ఏంటో మీకు చెప్తాను. ఒకటి, అన్ని మార్గాలు ఒకటే లక్ష్యానికి తీసుకెళ్తాయి. విన్నారా అండి మీరు? ఏదైనా చెయ్యండి, చివరికి చేరుకునేది ఆయననే అంటూ ఉంటారు ఈ ప్రపంచంలో. ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ అండి. 2, అన్ని ఆరాధనలు భగవంతుడికే చెందుతాయి. 3, ఒక వర్ణ వ్యవస్థ. ఈరోజు ఎంతోమంది మన సనాతన ధర్మానికి చెందని వారు సనాతన ధర్మం పైన రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తారు, ఈ వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన చేస్తూ. ఈ 3 గురించి భగవానుడు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఒకసారి జాగ్రత్తగా విందాం. ఒకసారి 11th శ్లోకం చదువుదాం. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहं मम वर्त्मानुवर्तन्ते मानुष्या पार्थ सर्वशा. ఎవ్వరు ఏ విధంగా నన్ను శరణుజొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు. ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తే ఆ విధంగా నేను వారిని చూస్తాను అని అన్నాడు. కానీ ఎవరు ఏ విధంగా ఉంటే అందరినీ నేను యాక్సెప్ట్ చేస్తాను అనే తత్వం కాదండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అన్ని మార్గములు ఒక చోటికి లీడ్ చేయవు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం అవుతుంది మీ అందరికి కూడా. ఇప్పుడు ఒకరికి చెన్నై వెళ్ళాలి అని ఉన్నదనుకోండి. ఒక ట్రైన్ ఎక్కితే, పలానా ట్రైన్ ఎక్కితే చెన్నై వెళ్తాడు. ఇప్పుడు మీరు అంటారా, ఏ ట్రైన్ ఎక్కినా పర్వాలేదు చెన్నైయే వెళ్తుంది. సాధ్యమా అండి? ఇంకొకడు అంటాడు, కేవలం ఈ ట్రైన్ ఎక్కితే మాత్రమే నువ్వు చెన్నై వెళ్ళగలుగుతావు. ఇది కరెక్టా అండి? కొంతమంది ఈ ప్రపంచంలో నాది మాత్రమే కరెక్ట్, నన్ను నా మార్గాన్ని నమ్మకపోతే నువ్వు నరకంలో పడిపోతావు, నీకింకా కష్టాలే కష్టాలు, నిన్ను వదిలిపెట్టాడు. ప్రేమ ఉన్నవాడు ఎవరైనా అలా చేస్తాడా అండి? చెప్పండి. తల్లికి మన పైన ప్రేమ ఉంటుంది, శిక్షిస్తుందండి తల్లి. ఒక చిన్న ఇలా అన్నా సరే, లేదా మనల్ని ఏదన్నా తిట్టినా సరే, ఎందుకంటుంది? మన పైన ప్రేమతో ఉంటుంది. అలా అని ఎప్పటికీ జీవితాంతం కోపంగా ఉంటుందా అండి? కాదు. ఒక్క మరుక్షణమే, అలా తిట్టిన మరుక్షణమే దగ్గర తీసుకొస్తుంది, ప్రేమ చేస్తుంది. నాన్న నీకేం కావాలో చెప్పు, వండి పెడతానని వండి పెడుతుంది, తినిపిస్తుంది. అవునా కాదా అండి? కాబట్టి ప్రేమ ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఇలా చేయలేదండి, చేయలేడు. శాశ్వతంగా నన్ను నమ్మకపోతే నరకంలో పడేస్తాను. సారీ సార్, అది ప్రేమ కలిగిన భగవానుడి యొక్క లక్షణం అయితే కానే కాదు. నేను చెన్నైకి వెళ్ళేది ఇదే ట్రైన్, ఇది ఎక్కకపోతే నువ్వు చెన్నైకి చేరవనేది కూడా రాంగ్. ఏ ట్రైన్ ఎక్కినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఏ రాస్తాలో వెళ్ళినా పర్వాలేదు, నువ్వు చెన్నైకి చేరుతావు. ఈ 2 రాంగే అండి. కొంతమంది కొన్ని మతాలు నాదే కరెక్ట్ అనే విధంగా వెళ్తున్నాయి. కొంతమంది ఏదైనా పర్వాలేదండి, అన్నీ భగవంతుడి దగ్గరికే అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. కానీ భగవద్గీత, సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే, అయ్యా ఒకటే ట్రైన్ లేదు చెన్నైకి, అలా అని ఏ ట్రైన్ ఎక్కినా చెన్నై వెళ్ళదు. నీకు కానీ నిజంగా చెన్నై వెళ్ళాలి అని అనుకుంటే
చెన్నై వెళ్ళడానికి వివిధ మార్గములున్నాయి. ఒక 4-5 ట్రైన్లున్నాయి. ట్రైన్ కాకపోతే బస్సు ఉంది, బస్సు కాకపోతే కారు ఉంది, కారు కాకపోతే నడిచి కూడా నువ్వు చెన్నైకి వెళ్ళొచ్చు. కానీ నీకు ఆ తీవ్ర ఇచ్చ కలగాలి, నేను చెన్నైకి వెళ్ళాలి. అదండి సనాతన ధర్మం అంటే. కొంతమంది ఏమో నా మార్గం మాత్రమే నిన్ను భగవంతుడికి తీసుకెళ్తుంది అని ఒకళ్ళు అంటున్నారు. సారీ సార్, దట్ ఈస్ రాంగ్. కొంతమంది ఏమో ఏ మార్గమైనా భగవంతుడికి తీసుకెళ్తుంది. సారీ సార్, రాంగ్. నీకు భగవంతుడిని చేరుకోవాలనే పరిపూర్ణ ఇచ్చ ఉంటే, ఈ పరిపూర్ణ విశ్వాసము, నమ్మకము, కోరిక ఉంటే నీకు భగవంతుడు ఎన్నో మార్గాలు చూపిస్తాడు భగవంతుడి దగ్గరికి రావడానికి. ఇది సనాతన ధర్మం. ఇది కృష్ణుడు భగవద్గీతలో ఉపదేశం చేస్తాడు. ఇది మన సాంప్రదాయం, భగవంతుని ఆశ్రయించిన వారి సాంప్రదాయం. ఈరోజు కూడా మనకి భగవంతుడు ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు మనకి. ఈ విధంగా యూట్యూబ్ మాధ్యమంగా మనందరినీ భగవంతుడి దగ్గరికి ఒక అడుగు ముందుకి వేసేటట్టుగా మనకి ఈ వ్యవస్థను తయారు చేశాడండి ఆయన. మీ అందరికీ ఆ ఇచ్చ ఉన్నది కాబట్టి మీరు ఈరోజు భగవద్గీత వినగలుగుతున్నారండి. మీరందరూ భగవంతుడిని తెలుసుకోవాలి, ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, మా జీవితాలని మార్చుకోవాలి అని మనందరం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనందరికీ భగవద్గీత దొరికిందండి. లేకపోతే దొరికే అవకాశమే లేదండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటే మార్గము కాదు, అలా అని ఏ మార్గమైనా కాదు. నీ దగ్గర తీవ్ర ఇచ్చ, భగవంతుని అనుగ్రహం ఉంటే భగవంతుడు ఎన్నో మార్గాల ద్వారా నిన్ను భగవంతుడి దగ్గరికి చేర్చుకుంటాడు. దాని తర్వాత 12th శ్లోకం ఒకసారి చదువు. కాంక్షంతః కర్మణం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకంలో జనులు కామ్యకర్మలలో విజయంను కోరుకుంటారు. అందుకే వారు దేవతలను పూజిస్తారు. సహజంగా వారు ఈ జగత్తులో శీఘ్రమే కామ్యకర్మలకు ఫలాలను పొందుతారు. మీకు ఒక విషయం చెప్తానండి. మనకి ఒకవేళ నడుము నొప్పి వచ్చింది అనుకోండి, ఎవరికి రాకూడదు కానీ చెప్తున్నాను. ఒకరికి నడుము నొప్పి ఉందనుకోండి, 2 విషయాలు చేయొచ్చు. ఒకటి ఏంటి, పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు. రెండవది ఏంటి, ఫిజియోథెరపీయో ట్రీట్మెంటో చేసుకొని పర్మనెంట్గా దాన్ని బాగా చేయించుకోవచ్చు. అవునా కాదా చెప్పండి? పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ 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 ఉన్నామనుకోండి, అది ఇంకా శరీరాన్ని పాడు చేస్తుంది ఒక సమయంలో. భగవంతుడు ఏమంటున్నాడు, తాత్కాలికమైన కోరికల కోసం దేవతా ఆరాధన చేయకండి. ఇప్పుడు చూడండి, దేవతలలో కూడా మీరు చూడండి, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పోస్ట్, రకరకాల దేవతలకు ఒక్కొక్క, ఇంద్రుడు ఒక పోస్ట్, బ్రహ్మ ఒక పోస్ట్, అలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క పోస్ట్. ఆ పోస్టులు ఇచ్చేవాడేవాడు భగవంతుడు. కాబట్టి మనము టెంపరరీ రిజల్ట్స్ కోసం వీళ్ళని ఆశ్రయించద్దు. పర్మనెంట్ రిజల్ట్ కోసం పర్మనెంట్ వాడిని, లోకంబులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి నవ్వండెవ్వడు ఏకాకృతినై వెలుగుండో అతని నేసై వింతున్ అన్నాడు గజేంద్రుడు. అలా భగవంతుణ్ణి కానీ మనం ఆశ్రయిస్తే టెంపరీ రిజల్ట్స్ వస్తాయండి. ఇప్పుడు 1,00,00,000 రూపాయలు ఇచ్చిన వాడు 100 రూపాయలు హెల్ప్ చేయలేడా అండి? కానీ నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి బాబు అనేవాడు 1,00,00,000 రూపాయలు ఇవ్వగలుగుతాడా అండి? అలా భగవానుడు మనకు అన్నీ ఇవ్వగలుగుతాడు. ఐహిక, పారలౌకిక, ప్రేమ, భక్తి అన్నీ ఇవ్వగలుగుతాడు స్వామి. అందుకే టెంపరరీ పెయిన్ కిల్లర్ అప్రోచ్ వద్దు మనకి, పర్మనెంట్ ట్రీట్మెంట్ అప్రోచ్. దాంట్లో కొద్దిగా టైం పడుతుందండి. ఆయుర్వేదం మంది వేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది, కానీ రిజల్ట్ పర్మనెంట్గా ఉంటుంది. ఫిజియోథెరపీ చేయాలంటే కష్టమండి, కానీ పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇది రెండవ కన్సెప్షన్. మనం ఎందుకు వివిధ దేవతారాధన ఎందుకు చేస్తే తాత్కాలికంగా. అందుకే చూడండి, ఇప్పుడు పెద్ద బిజినెస్, సనాతన ధర్మంలో బిజినెస్ ఏమైపోయిందంటే, నీకే ప్రాబ్లం ఉన్నా చెప్పు, నా దగ్గర ఒక మంత్రం ఉంది. నీకే ప్రాబ్లం ఉన్నా చెప్పు, నా దగ్గర ఒక పూజ ఉంది. కాదండి, ప్రాబ్లం కోసం కాదండి పూజ, సొల్యూషన్ కోసం కాదండి మంత్రం, భగవంతుడి పట్ల ప్రేమ కోసం అండి మనకు కావాల్సింది ఆరాధన. పిల్లలు వచ్చి మన దగ్గరికి, నానా నిన్ను 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 అమ్మని నేను చూసుకోవడానికి ఒకటే ఒక కారణం మీ ఆస్తి కోసము అని అంటే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అలానే స్వామి నీ దగ్గరకు వచ్చి, నేను ఈరోజు ఈ పువ్వు పెట్టాను, ఈరోజు వచ్చి నేను ఈ పూజ చేశాను, ఈరోజు నీ గుడికి వచ్చాను, ఎందుకు కావాలంటే నువ్వు కాదు నాకు కావాల్సింది, నువ్వు ఇచ్చేదానికి నేను నీ దగ్గరకు వచ్చాను అంటే భగవంతుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ ఆరాధన, ఈ పూజలు తాత్కాలికమైన సుఖములు వస్తాయి, దాంట్లో కంగారు ఏం లేదండి.
కానీ మనం దేనికోసం భగవంతుని ఆరాధన చేయాలి, దేనికోసం మన ఇంట్లో పూజ చేయాలి, దేనికోసం ఏం భగవంతుడికి సంబంధించింది ఏది చేసినా భగవంతుడి పట్ల ప్రేమతో చేయాలి, ప్రేమతో భక్తితో చేయాలండి. ఇది ఎవ్వరూ ఈరోజు మాట్లాడట్లేదండి. అదే చాలా పెద్ద ఒక ఏమంటాము, ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఈ సమాజంలో. అందరూ కూడా ఏవో తాత్కాలికమైన సుఖముల కోసం, సంతోషముల కోసం అందరినీ ఒక ఒక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారండి. అవి చూసినప్పుడు మాకు కూడా చాలా బాధేస్తుందండి. అయ్యో! ఎందుకు భగవద్గీత గురించి చెప్తే ఎంత బావుంటుంది. ధర్మం గురించి చెప్తే, భాగవతం గురించి చెప్తే, కృష్ణ భగవానుడిని భక్తులు ఎలా ప్రేమించారో చెప్తే, ధర్మం గురించి చెప్తే, ధర్మాచరణ గురించి చెప్తే సనాతన ధర్మం ఇంకెంత వర్ధిల్లుతుంది. అందుకే మనం ఈ పని చేస్తున్నామండి. ఎంతమంది మాతో ఏకీభవిస్తారండి ఈ విషయం గురించి? మీరు కమెంట్ బాక్స్‌లో పెట్టండి. అవును ప్రభుజీ, నిజమే. మనం ప్రేమతో ఉండాలి, భక్తితో ఉండాలి భగవంతుడితో. స్వామికి తెలీదా మనకేమివ్వాలో? అమ్మకి తెలీదా మనకేమివ్వాలో? అది విశేషం అండి. 3వ విషయం చెప్తున్నాడు. 13వ శ్లోకం ఒకసారి చదవండి. చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్యాకర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మను అనుసరించి మానవ సంఘంలోని 4 వర్ణాలు నాచే సృష్టించబడినాయి. నేనే ఈ విధానానికి సృష్టికర్తనైనా మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగానే నీవు తెలుసుకోవలసింది. చాతుర్వర్ణ్యం మయా సృష్టి. ఇక్కడ చూడండి, భగవానుడు ఒక విషయం చెప్తున్నాడు. మన దాంట్లో 4 వర్ణములు ఉన్నాయి, కులములు లేవండి మన దాంట్లో. సనాతన ధర్మంలో లేవు. ఇవెవరో కుట్రపూరితంగా వీటిని ప్రవేశింపబెట్టి మన సనాతన ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎవరో కుతంత్రములలో భాగం. మనం ఇలా ఈరోజు విడిపోయే ఒక స్థితికి తీసుకొచ్చిన వారు. మీకు ఒక విషయం చెప్తానండి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? గుణకర్మ. మనకుండే గుణములు, మనకుండే లక్షణములు, మనం చేసే కర్మ, దాన్ని బట్టి విభజన, దాన్ని వర్ణము అని అంటారు. ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను, చాలా బాధేసిన విషయం మీకు చెప్తాను. ఒకసారి మీరు కూడా దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు సనాతన ధర్మంలో ఉండే అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి మన ధర్మాన్ని కాపాడుకునే రోజులు మనకు ఆసన్నమయ్యాయండి. అన్ని సాంప్రదాయాలు, అన్ని వర్ణములు, అన్ని రకాల జనములందరూ కూడా నేను సనాతన ధర్మానికి చెందినవాణ్ణి అని ఒక్కటే ఒక్క మాట చెప్తూ దగ్గరకు వచ్చే ఈ సమయంలో ఈరోజు ట్రెండింగ్ విషయం ఏంటో తెలుసా అండి? ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమాజం పైన రీల్స్ చేసుకొని మేము ఇలాంటోళ్ళం, మేము అలాంటోళ్ళం, మేం తగ్గేదేలే, మేమిది, మేమది అని మొత్తం ప్రచారం చేస్తున్నారండి. అయ్యా, విభజన మనకి ఇంకా వద్దు వద్దు వద్దు. ఎవరో కుట్రాకుతంత్రాలు పూని అందరినీ దగ్గరికి తీసుకో వచ్చే ఈ సమయంలో మనం ఇలా విభజన ఇంకా 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 బాడీలీ కాన్షియస్నెస్ పెరిగిపోతే ఎలాంటి సమాజాన్ని రక్షించేది? ఎలాంటి ధర్మాన్ని రక్షించేది? అలాంటి వీడియోలు చూసినప్పుడు, అలాంటి రీళ్లు చూసినప్పుడు ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఇది సరి అయిన సమాజానికి చెప్పండి. మన 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 వర్ణ వ్యవస్థలో అందరికీ కూడా భగవంతుడు ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చారండి భగవంతుని చేరుకోవడానికి. అది కూడా కేవలం పుట్టుకే కాదటండి. ఇప్పుడు చూడండి, మీరు ఒక విషయం చెప్తారు. ఒక ఇంట్లో 4 జనరేషన్స్ డాక్టర్లు ఉన్నారనుకోండి. ఆ అబ్బాయికి డాక్టర్ అవ్వటం చాలా ఈజీ. మోస్ట్ లైక్లీ వాడు డాక్టర్ అవుతాడు, ఎందుకంటే ఆ వ్యవస్థ అంతా అలా ఉంది కాబట్టి. కానీ మీరు చూసారనుకోండి, అందరు డాక్టర్లే ఉంటాడు, వీడు మాత్రం అడ్వకేట్ అవుతాడు. ఎలాంటి అడ్వకేట్ అయింది అని అంటే వారి యొక్క గుణం వేరు, వారి యొక్క కర్మ వేరు. కాబట్టి కేవలం పుట్టుక కాదు, దాంట్లో గుణము ఇంకా కర్మ, ఈ రెండిటి వల్ల నువ్వు ఏ వర్ణము, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క లక్షణం ఉందట. బ్రాహ్మణుడి యొక్క లక్షణం ఏంటి? బ్రహ్మజానాతి, భగవంతుడి గురించి తెలుసుకోవాలట, శాస్త్రం అధ్యయనం చేయాలట, శాస్త్రం గురించి 10 మందికి చెప్పాలట, వినయంగా ఉండాలట, ధార్మికమైన జీవనం జీవిస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా ఉండాలట. క్షత్రియుడేంటి? రెస్పాన్సిబుల్గా ఉండాలటండి. ఎవరైనా ఎక్కడైనా కష్టం వస్తే ఫస్ట్ నేనుంటాను అని ముందుకొచ్చి అందరినీ కాపాడే లక్షణం కొంతమందికి ఉంటుంది. న్యాచురల్ లీడర్స్ అంటారండి. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే పరిగెత్తుతారు. ఒక కమ్యూనిటీలో ఉన్నాడు, వీడికే 4 వస్తుంది ఫస్ట్. ఒరే ఇక్కడ ఇది అయింది రానగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. క్షత్రియ లక్షణం అది.
వైశ్య లక్షణం ఏంటండి? డబ్బులు డబ్బులు డబ్బులు, ఎక్కడ చూసినా డబ్బులు 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 కనిపిస్తాయి. ఎలా డబ్బులు సమాపార్జన చేయాలి అని వివిధ రకములైన అలా బ్రెయిన్ పనిచేస్తుంటుంది. కొంతమందికి మేమైతే అసలు ఆ డబ్బుల్ని హ్యాండిల్ చేయలేమండి. డబ్బుల్ని లెక్క పెట్టడం కూడా మాకు రాదనమాట అసలు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది కదండి. కాబట్టి శూద్ర అని అంటే ఏంటి? పని చేసే. ఇప్పుడు చూడండి, మీరు అన్నారనుకోండి, లేదండి ఒక కంపెనీలో కేవలం CEO, అకౌంటెంట్లు, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వర్కర్లు ఏం అవసరం లేదు, ఎంప్లాయీలే ఉండద్దు అంటే కంపెనీ నడుస్తుందా అండి? వీళ్ళు పెద్ద, వీళ్ళు తక్కువ, వీళ్ళ అవసరం లేదని కాదండి మన సనాతన ధర్మంలో. అందరూ కావాలి. ఇదొక వ్యవస్థ, ఇదొక ఇన్స్టిట్యూషన్. ఒక ఇన్స్టిట్యూషన్లో ఎలా అయితే CEO, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఒక అకౌంట్స్ ఆఫీస్, దాంతోపాటు మన ఎంప్లాయీస్ అందరూ అవసరం కదండి ఒక వ్యవస్థ పనిచేయడానికి. కాబట్టి అందరూ కావాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకలాగా ఒక కంపెనీ ఒక మోటివ్తో పనిచేస్తేనే అప్పుడు వ్యవస్థ ఎలా అయితే నడుస్తుందో అలానే ధర్మము నడవాలి అని అంటే ఇది కేవలం ఎవ్వరికి విచక్షణ లేదు. భగవంతుడు ఎవరిని తక్కువ ఎక్కువ చూడరు, మన ధర్మంలో లేనే లేదు. వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయ విద్యా గజేంద్రశ్చ కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్ సుధామోదనం వంశకో విదురశ్చ యాదవపతేరుగ్రశ్చ కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. భగవంతుడికి కానీ విచక్షణ చూపిస్తే గుహుడిని ఎంబ్రేస్ చేసుకుంటాడండి. శబరి పెట్టిన పండ్లు తింటాడా అండి? విభీషణుడైతే రాక్షసుడు, ఆయనని స్వీకరించలేదా అండి? శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, అసలు ఏమేమి చేయలేదండి అసలు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి భగవానుడికి ఎప్పుడూ విచక్షణ అంటే వీడిక్కడ కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తా, అయినది కాబట్టి నేను రిజెక్ట్ చేస్తా, ఇది భగవంతుడి దగ్గర లేదు, మన సనాతన ధర్మంలో కూడా లేదు. ఇది కుట్రపూరితంగా ఎవరో ఒకళ్ళు దీన్ని ఆపాదన చేసినది. ఇంకో విషయం చెప్తాను, ఇంకా ఎక్కడైనా ఇలాంటి వ్యవహరణ కానీ నడుస్తూ ఉంటే దయచేసి మనం ఆపుకోవాలి. ఎందుకంటే అది సనాతన ధర్మానికి ఒక పెద్ద హాని. అందరూ ధర్మంగా ఉండడానికి ఈక్వల్ అధికారం ఉంది. మనందరం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఈక్వల్ అధికారం ఉంది. భగవంతుడి యొక్క శిరస్సు ఎంత పవిత్రమైనదో భగవంతుడి యొక్క పాదములు కూడా అంతే పవిత్రమైనవి. మనం ఎవరినైనా పట్టుకోవాలి, మనం ఎవరైనా ఆశీర్వదించుకోవాలంటే తల పట్టుకొని ఊపేసేయమండి, పాదాలు పట్టుకొని నమస్కరిస్తాం. కాబట్టి అందరూ సమాన హక్కు భగవంతుణ్ణి చేరటంలో, ధర్మ మార్గంలో నడవటంలో. దీని గురించి చెప్పారు. దాని తర్వాత ఆయన చెప్తున్నారండి, అయ్యా మనందరికీ కర్మ ప్రభావం ఉంటుంది, కానీ నాకు మాత్రం ఉండదు. ఆయన కరాఖండిగా చెప్పాడండి భగవానుడు. కొంతమంది కృష్ణుడు ఇలా చేశాడు కాబట్టి ఆ ఫలితం వచ్చింది, రాముడు ఇలా చేశాడు కాబట్టి ఈ ఫలితం వచ్చింది, చెట్టు చాటు నుంచి బాణం వేశాడు కాబట్టి మళ్ళీ ఈయన వచ్చి ఆయనకి బాణం వేశాడు. అయ్యో సారీ సార్, భగవానుడికి ఇలాంటి కర్మ ఉండదు. అసలు కర్మ లేనివాడు, అసలు పుట్టుకే లేనివాడు పుడితే ఆయనకి ఎలా కర్మ అంటుతుంది చెప్పండి? ఆయన మాటలలోనే విందాం ఆయన ఏమంటున్నారో. 14వ శ్లోకం చదవండి, మీకు తెలుస్తుంది. నామాం కర్మ నిలిప్పంతి నామే కర్మ ఫలేష్విహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్నాశ బాధ్యతే. నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు, నేను కర్మ ఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడే వాడు కూడా కర్మఫలంలో చిక్కుబడడు. చూడండి, నాకు కర్మ లేనే లేదు, అసలు ఏమీ లేదు అని అంటున్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడి క్యాలిక్యులేషన్ మనతో చేసుకోకూడదండి. మనం వేరే కేటగిరీ, మనం జీవులం, ఆయన భగవానుడు. ఇది. దాని తర్వాత ఏమంటున్నారు, అయ్యా నాకు లేదు కర్మ, కానీ నువ్వు కర్మ చేయవలసిందే. కర్మ అనేది పెద్ద గోల్ అండి, చాలా కష్టం, చాలా కాంప్లికేటెడ్ అండి కర్మను అర్థం చేసుకోవాలంటే. తెలిసిన మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఇంకొద్ది కన్ఫ్యూజ్ చేయడానికి మిమ్మల్ని. ఒక సాధు ఒక ఆయన దగ్గర నించున్నాడటండి, రోడ్డు పైన ఏం చేయట్లేదు, ఆయన పని ఆయన ఏదో చేసుకుంటున్నాడు, ఏదో ధ్యానం చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఒక కషాయివాడు ఒక ఆవుని చంపడానికి పరిగెత్తుతూ వస్తున్నాడండి. అయితే ఆవు పారిపోయింది. ఈయన దగ్గరకు వచ్చి అడిగాడు, అయ్యా ఆవు ఎక్కడుంది అని. అంటే ఈయన ఆలోచన, నేను సాధువుని, తప్పు అబద్ధం ఆడకూడదు, అలా అని జీవహింస చేస్తుంటే మనం దీన్ని కూడా ఏం చేయకూడదు అని నోటితో చెప్పలేదటండి, ఇలా చూపించాడు, అక్కడికి వెళ్ళండి అని. ఇలా చూపించేసరికి ఆ కషాయవాడు వెళ్ళిపోయాడు, ఆవును చంపేశాడు, తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఈయన సాధువుగానే ఉన్నాడటండి. ఉండి ఒకళ్ళ ఇంటికి వెళ్ళారట. భవతి భిక్షాందేహి అని అడిగారట.
లోపల నుండి ఒక ఆవిడ వచ్చిందట. అయ్యా నీకు భిక్ష ఇస్తాను, కానీ ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు చాలా బాగున్నావు, మా ఆయన బాలేడు అని అంటే, అయ్యో అమ్మ అలా ఏంటి, నేను సాధువునమ్మా, నిన్ను ఎలా స్వీకరించను అనగానే, నన్ను స్వీకరించవా అని లోపలికి వెళ్ళి ఏం చేసింది, కత్తి తీసుకొని వాళ్ళ భర్తని చంపేసిందట. చంపేసి బయటికి వచ్చి చూడు లోపల ఏమైందో అనగానే ఈయన లోపలికి వెళ్ళి, అయ్యో అయ్యో అలా ఏంటమ్మా పొట్టలో కత్తి గుచ్చేసావు అలా ఏంటి అని ఇలా కత్తి బయటికి దిగగానే జనాలందరూ వచ్చేసారట. చూసేసరికి చూసాడా వీడే చంపేశాడు చూడండి చేతిలో కత్తి ఉంది అనగానే తీసుకెళ్ళిపోయారట. ఈకేం శిక్ష ఇద్దాం ఈ సాధువుకి అని అంటే, చేయితో చంపేశాడు కాబట్టి చేయి నరికేద్దామని చేయి తీసేశారట. ఏంటి కర్మ ఒకసారి ఆలోచన చేయండి. ఈయన ఏం చేశాడు, పోయిన జన్మలో నోటితో అబద్ధం ఆడకుండా చేయితో చూపించాడు, ఈ జన్మలో చేయి పోయింది. ఆ వ్యక్తి ఒక ఆయన ఒక ప్రాణిని పోయిన జన్మలో చంపాడు, చంపిన ఆయన భర్తగా, చంపేసిన ఆ ప్రాణి భార్యగా పుట్టింది, ఈ జన్మలో ఆయన చంపేసింది. ఇలా కర్మని క్యాన్సిల్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకు, ఎవరికి, ఎప్పుడు ఏం జరిగినా సరే అది పూర్వజన్మ లేదా ఈ జన్మలో మనం చేసిన కర్మనే. అందుకే ధార్మికంగా ఉండటం, ఎటువంటి హింస లేకుండా ఉండటం, ఎటువంటి హాని చేయకుండా ఉండటం, కేవలము మనుషులని కాదండి, ఏ ప్రాణిని హింస పెట్టకుండా, కేవలం ఒక బాహ్యమైన ఫిజికల్లో కాదండి, వాచికంగా కూడా ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. మీకు విషయం తెలుసా అండి, మంచి లక్షణం ఏంటో తెలుసా అండి, మనసులో కూడా ఎవరి గురించి చెడుగా అనుకోకూడదండి. అది మంచి మనిషి యొక్క లక్షణం. ఎవరైనా మనతో మన వ్యక్తిత్వం వల్ల, మన మాటల వల్ల, మన ఆలోచనల వల్ల బాధపడుతున్నారంటే ఆ తపన పెరిగిపోవాలి మనలో. అయ్యో నేను ఇంత బాధ పెట్టానే అని అనుకోవాలి. అది సున్నితమైన మనస్సు అండి. ఆ సున్నితమైన మనసు ఎవరి దగ్గర ఉంటుందో అక్కడే కృష్ణుడు ఉంటాడండి. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని భగవానుడు ప్రస్తావన చేస్తున్నాడయ్యా. మనము 3 విషయాలు చెప్తాను ఇక్కడ, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోవాల్సింది. కర్మకు సంబంధించిన విషయములు చాలా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోవాలి, మనం వినవాలి. ఏంటట అంటే, అకర్మ చెయ్యి. అకర్మ అంటే మనల్ని కర్మ బంధనంలో చిక్కకుండా భగవంతుడి కోసం చేసే కర్మ, దీన్ని నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. ఈ కర్మ ఎలా చేయొచ్చట, కర్మ ఎలా చెయ్యాలండి మన జీవితంలో అని అంటే, నిన్న మనం మాట్లాడుకున్న సాక్రిఫైస్, త్యాగము ఏంటో తెలుసా అండి, మనందరం కూడా త్యాగం చేయవలసిందే అండి. ఎందుకో తెలుసా, త్యాగం చేస్తేనే మనం కలిసి ఉండగలుగుతాం. ఇప్పుడు కుటుంబంలో నలుగురికి 4 కోరికలు ఉన్నాయనుకోండి, ఎవరో ఒకళ్ళు కొద్ది కొద్దిగా ఆ కోరికల్ని సాక్రిఫైస్ చేస్తే కదండి అందరు కలిసి ఉండగలుగుతాం ఇంట్లో. ఇప్పుడు చూడండి, ఈరోజు ఏమైపోతుందంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు పెరిగిపోతున్నాయండి. అందుకే నలుగురు కలిసి ఇంతకుముందు అందరు కూర్చొని ప్రసాదం పెట్టుకొని అందరికీ వడ్డించి చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ హాయిగా ప్రసాదం మధ్యాహ్నం పూట భోజనం చేసేవాళ్ళు. లేదా సాటర్డే సండే దొరికింది అనుకోని అందరు కలిసి కూర్చొని చక్కగా తిని బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా అండి, నలుగురు కలిసి కూర్చున్న 4 ఫోన్లు ముందుకు వచ్చాయి. ఒకళ్ళు న్యూస్ చూడటం, ఒకళ్ళు టీవీ సిరీస్ చూడటం, ఇంకొకళ్ళు కార్టూన్ చూడటం, ఇంకొకడు మ్యూజిక్ వినటం. ఎందుకండి, 4 వేరు ఇంట్రెస్ట్లు అయిపోయాయి. అందుకే కుటుంబ వ్యవస్థ పడిపోతుంది, సమాజ వ్యవస్థ పడిపోతుంది. అందుకే మనం ఏమంటున్నాం, కాదండి కలిసి రండి, ఒక కామన్ పర్పస్ తోటి రండి. అన్నిటికంటే బెస్ట్ పర్పస్ ఏంటో తెలుసా అండి, ధర్మం. మన ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 5 ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నారనుకోండి, 2 ఉన్నారనుకోండి, మధ్యలో దైవాన్ని ధర్మాన్ని కానీ మనం పెట్టుకోగలిగితే, మనం ప్రదక్షిణలు చేస్తుంటాం. ఇప్పుడైతే ఫుల్ ప్రదక్షిణలు అంటే, ఈరోజు ఈ గుళ్ళో ఇన్ని ప్రదక్షిణలు, ఆ రోజు ఆ గుళ్ళో అన్ని ప్రదక్షిణలు. ఏంటి ప్రదక్షిణ అంటే ఏంటి, భగవంతుణ్ణి కేంద్రంగా పెట్టుకొని జీవించటం. అలా మన కుటుంబంలో కానీ భగవంతుడు ఉండగలిగితే, ధర్మం ఉండగలిగితే, ఈ సమాజంలో కానీ ధర్మం ఉండగలిగితే, భగవంతుడు ఉండగలిగితే ఎంత గొప్ప సమాజం అవుతుందండి. వ్యక్తిగత కోరికల్ని సాక్రిఫైస్ చెయ్యండి మనం కలిసి ఉండలేము. దాన్నే త్యాగము అంటారు, సాక్రిఫైస్ యజ్ఞము అని అంటారు. యజ్ఞం అంటే ఏదో మనం ఆహుతి వేసి చేసే యజ్ఞము కూడా యజ్ఞమే అండి. కానీ మనది అంటూ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వటం ఎందుకోసం, అందరి క్షేమము కోసము.
కాబట్టి మన సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఏవైనా ఉన్నాయనుకోండి, అందరం కుటుంబంలో కలిసి ఉండాలన్నా, సమాజంలో కలిసి ఉండాలన్నా, దేశం కలిసి ఉండాలన్నా కామన్ ఇంట్రెస్ట్ ఉండాలి. మనం మన వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత కోరికల్ని పక్కన పెట్టాలి. లేకపోతే మనం ఎప్పుడూ కలిసి ఉండలేమండి. అయ్యా, మనం భగవంతుడికి ఏ రకంగా మనం త్యాగం చేయొచ్చు? భగవంతుడికి ఏ రకంగా మనం యజ్ఞం చేయొచ్చు? యజ్ఞం ఉందండి. దాంతో పాటు మనం చేసే యజ్ఞం ఏంటి? భగవద్ ఆరాధన. మనం వండుకున్నది స్వామికి పెట్టడం. ఇప్పుడు చూడండి, ఇదేం కొత్త విషయం కాదండి. మనందరికీ తెలుసు. చిన్నప్పుడు మాకు కొత్త బట్టలు కొనిచ్చారనుకోండి, బర్త్‌డేకి, దసరాకి, దీపావళికి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి, దేవుడు కుంకుమ పెట్టి అప్పుడు తీసుకునేవాళ్ళం. ఒక కొత్త కారు కొనుక్కున్నామనుకోండి, ఫస్ట్ దేవుడి గుడిలోకి తీసుకెళ్ళి, దేవుడికి పెట్టి, స్వామి పూజ చేసి, స్వామి పూలు పెట్టి, ఆరతి చేసి, తర్వాత మనం వాడుకుంటాం. ఏది వచ్చినా భగవంతుడికి ఇవ్వటం అనేది మన సాంప్రదాయమే కదండి. ఇలా జీవనంలో ఉండే ప్రతిదానికి ఆపాదన చెయ్యండి. మనకొచ్చేది భగవంతుడికి చూపించి, ఆయన పర్మిషన్ తీసుకొని స్వీకరించండి. ఆయనకు కొద్దిగా భాగం ఇచ్చి మనం స్వీకరించడం. అంతే అండి త్యాగం అంటే, యజ్ఞం అంటే. దానివల్ల ఏమవుతుందట? త్యాగము చెయ్యగలిగితే, ఆ యొక్క రకమైన యజ్ఞము చెయ్యగలిగితే, జపయజ్ఞము, సంకీర్తన యజ్ఞము, నామయజ్ఞము, దేవత ఆరాధన యజ్ఞము, ఈ యజ్ఞముల ద్వారా ఏమవుతుందట అంటే మనకి దివ్య జ్ఞానము లభిస్తుందట, రియలైజేషన్ లభిస్తుందట. ఆ రియలైజేషన్ మనకి ఇచ్చేది, ఈ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరండి? అత్యద్భుతమైన శ్లోకం ఈరోజు గురు పూర్ణిమకి సంబంధించిన శ్లోకం అండి. ఒకసారి దానికంటే ముందు భగవంతుడి కోసం చెయ్యాలి అని స్వామి చెప్తున్నాడు కదా. ఒకసారి 24వ శ్లోకం చదవండి. ఒకసారి 24 శ్లోకంలో స్వామి చెప్తాడు, అయ్యా నువ్వు చెయ్యి, ఎవరి కోసం? భగవంతుడి కోసం చెయ్యి, అకర్మ చెయ్యి, భగవానుడి కోసం చెయ్యి. చదవండి ఒకసారి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. స్వీకరించేది బ్రహ్మము, సమర్పించబడేది కూడా అదే ఆధ్యాత్మిక స్వభావము కలది అయినట్టి ఆధ్యాత్మిక కలాపాలకే పూర్తిగా అర్పణము చేసే కారణంగా కృష్ణ భక్తి భావనలో లగ్నమైన వ్యక్తి తప్పక ఆధ్యాత్మిక లోకమును పొందుతాడు. ఆధ్యాత్మిక లోకమును పొందుతాడు. ఆధ్యాత్మికంగా భగవంతుడి కోసమై చేయగలిగితే. ఇవన్నీ నేర్పించేది ఎవరండి? ప్రభుజీ. ఇవన్నీ మాకు తెలియలేదండి. మరి ఎక్కడ తెలుసుకోవాలండి? ఎవరి నుంచి తెలుసుకోవాలండి? తెలుసుకోవడానికి ఏమన్నా ఫీజు ఉందా అండి? ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందా అండి? ఉందండి. ఏంటో తెలిసిన? గర్వాన్ని పక్కన పెట్టడమే, వినయాన్ని తీసుకోవటం. ఇదే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. దివ్య జ్ఞానం కావాలి అని అనుకుంటే ఎప్పుడైతే మనము వినయంతో ఆచార్యుని ఆశ్రయిస్తామో, వినయంతో గురువులని ఆశ్రయిస్తామో, ఈ విషయం గురించి ఈరోజు ఈ శ్లోకము, గురు పూర్ణిమ రోజు మనందరం వినవలసిన శ్లోకము 34వ శ్లోకము. ఈ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు మనందరికై ఉపదేశం చేస్తున్నాడు. ఏం ఉపదేశం చేస్తున్నారో విందాం ఒకసారి. చదవండి శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు దగ్గరకు వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు. చాలా సింపుల్ అండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళు. చిన్నపిల్లవాడు చదువు రావాలంటే టీచర్ దగ్గరికి వెళ్ళి చక్కగా టీచర్ చెప్పింది విని, చక్కగా ప్రశ్నలు ఏమన్నా ఉంటే తెలుసుకుంటే ఎలా అయితే సబ్జెక్ట్ అర్థమవుతుందో, మనము ఒక తత్వదర్శి అయిన గురువు దగ్గరికి వెళ్ళి వారి చెప్పింది విని, వారికి ఏమన్నా ప్రశ్నలు ఉంటే వాటితో తీర్చుకొని వారికి సేవ చేస్తే ఈ దివ్య జ్ఞానం అనేది మనకి లభిస్తుందట. ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదండి. భగవంతుడు ఆ వ్యవస్థనిచ్చాడు. కేవలం ఇవ్వలేదండి. భగవంతుడు తానే ఆచరించి చూపించాడు. రాముడిలా, లక్ష్మణుడిలా స్వామి వస్తే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి సేవ చేసి మరీ జ్ఞానాన్ని సముపార్జన చేశాడు. కృష్ణం వందే జగద్గురు అని అంటారు. అటువంటి కృష్ణుడు కూడా బలరాముడితో కలిసి సాందీపని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుకి సేవ చేసుకొని తరించారు. ఎక్కడైతే గురుభక్తి ఉంటుందో, ఎక్కడైతే వినయం ఉంటుందో, ఎక్కడైతే పరిప్రశ్న ఉంటుందో, ఎక్కడైతే సేవ ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. ఈరోజు గురు పూర్ణిమ కదండి. ఈరోజు ఇదే అన్నిటికంటే పెద్ద మమ్మల్ని మాకు ఈ విషయం చెప్తుంటారు ప్రభుజీ. ఈ నిన్న ఏమంటుంది దాన్ని, ఆ క్విజ్ దాంట్లో రాస్తున్నారనమాట అందరూ. దిస్ ఈజ్ ది టేక్ అవే ఫర్ టుడే, దిస్ ఈజ్ ద టేక్ అవే ఫర్ టుడే. మానవ జన్మకే టేక్ అవే ఇదండి. గురువు కావాలి మనకి.
గురువు యొక్క చెప్పిన విషయములు మనం వినాలి. వారు చెప్పిన విధంగా మనం మార్చుకోవాలి మన యొక్క జీవితాన్ని, మన ఆలోచనలు, మన అలవాట్లను. మనం నిన్న అనుకున్నామండి, ప్రపంచంలో ఎన్నో భగవద్గీతలున్నాయి. ప్రపంచంలో ఎన్నో మార్గములున్నాయి. ఎంతోమంది ఎన్నో ఆధ్యాత్మిక పనులు చేస్తున్నారండి. కానీ మీరు చూశారనుకోండి, ఎక్కడ మార్పు కలుగుతున్నది అని మీరు జాగ్రత్తగా ఆలోచించారనుకోండి, అది సరైన మార్గం అని మనకు తెలుస్తుంది. మార్పు 3 విధాలుగా కలుగుతుందండి. ఒకటి తెలుసా? బాహ్యంగా. మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తున్నాము అనంటే కొన్ని బాహ్యమైన అలవాట్లు, తర్వాత కొన్ని బాహ్యమైన విధానాలు మారిపోతాయట. సపోజ్ కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, 1, 2, 3, 4 ఇవి ధార్మికమైన అలవాట్లు కాదు. మనం ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభం చేసేసరికి ఆ చెడు అలవాట్లన్నీ పోతాయట. ఇది ఫస్ట్ స్టెప్. కొంతమంది ఉంటారు, సంవత్సరాల తరబడి వెళ్తుంటారండి గుళ్ళకి, సంవత్సరాల తరబడి చేస్తుంటారండి యాత్రలు, కానీ మార్పు మాత్రం రాదండి. అలా ఉన్న వాళ్ళు అలా అలవాట్లు అలానే ఉంటాయి. కాదు, సారీ సార్, దట్స్ నాట్ ఆధ్యాత్మికత. గురువుని దగ్గర నుంచి ఆశ్రయించి ఎప్పుడైతే మనం ఈ మంచి మార్గంలోకి వెళ్తామో ఫస్ట్ ఏమవుతుందట, ఎక్స్టర్నల్స్ మారిపోతాయట. సాంప్రదాయకమైన దుస్తులు ధరించటం, బొట్టు పెట్టుకోవటం, చక్కగా మంచి ఆచరణ చేయటం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా ఉండే చెడు లక్షణాలు వెళ్ళిపోతాయి. రెండవది ఏమవుతుందో తెలుసా అండి, మన మనస్సు మారుతుందటండి. వి బికమ్ మోర్ అండ్ మోర్ సెన్సిటివ్, వి బికమ్ మోర్ అండ్ మోర్ లవింగ్, వి బికమ్ మోర్ అండ్ మోర్ డెడికేటెడ్, వి బికమ్ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్. సెన్సిటివిటీ. ఈరోజు ప్రపంచంలో ఎవరు ఏదైనా పర్వాలేదు, ఎవరు ఎంత బాధపడుతున్నా పర్వాలేదు, నేను మాత్రం నా ధోరణి మార్చుకోను అని అనుకుంటున్నారండి. అలా కాదండి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో మనం నడుస్తామో ఎవరిని కూడా బాధ పెట్టలేమండి. మన మనసు ఒప్పుకోదనమాట. సెన్సిటివ్గా మారుతాను, రెస్పాన్సిబుల్గా మారుతాను, డెడికేటెడ్గా మారుతాను. ఇది ఆంతరంగికంగా. మూడవది ఏంటో తెలుసా అండి, కొన్ని ఆలోచనలు మన మనసులో చాలా దృఢంగా ఉంటాయండి. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని. అలాంటి దృఢమైన ఆలోచనలు కూడా రాయిలా ఉన్నాయి కూడా బ్లాస్ట్ అయిపోయి మన ఒక కొత్త కాన్షియస్నెస్ ఏర్పడుతుందట. బాహ్యంగా ఇంద్రియాల ద్వారా మనం చేసే అలవాట్లు మారిపోతాయి. దాంతోపాటు మనసులో ఉండే భావనలు మారిపోతాయి, బుద్ధిలో ఉండే ఆలోచనలు మారిపోతాయి. ఎప్పుడు మనం ఒక సరి అయిన నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అది ఎవరి వల్ల లభిస్తుంది? పరంపరలో వచ్చే ఆచార్యుల నుంచి లభిస్తుంది. మనం మారుతాం. గురు భక్తి కావాలి. ఈరోజు గురు పూర్ణిమ రోజు మనందరం ప్రార్థన చేయాల్సింది 2-3 ప్రార్థనలు ఉన్నాయండి భగవంతుడికి. ఒకటి, స్వామి నా గర్వం తీసేయి, నాకు అన్ని తెలుసు అని నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని పోగొట్టు. మాకు మంచి జీవనంలో మన చేయి పట్టుకొని మంచిగా ముందుకు తీసుకెళ్ళి ధర్మం ఏంటో, ధార్మికంగా అసలు నిజమైన ధర్మం ఏంటో మనకి చెప్పే ఒక గురువుని మాకు ప్రసాదించు. ఇది ఒక ప్రార్థన. మీకు తెలుసా అండి, ప్రార్థన చేయండి, భగవంతుడు అన్నీ ఇచ్చేవాడు, గురువుని ఇవ్వడా అండి? తరింపజేయడానికి మనకు గురువుని ఇవ్వడా? ఇస్తాడు. ప్రార్థన చేయాలి. మూడవది ఏంటో తెలుసా అండి, స్వామి కేవలం విని వదిలేయకూడదండి, వాటిని మనసులో పెట్టుకొని నన్ను మార్చు తండ్రి, మారగలిగే ఒక శక్తిని ఇవ్వు తండ్రి, నాకు గురు భక్తిని కలిగించు తండ్రి. మన సాంప్రదాయంలో, మన భారతదేశంలో ఎన్ని గురుభక్తులు స్టోరీలు ఎన్ని ఉన్నాయండి. మేము ఆలోచిస్తుంటే కొన్ని మనసులోకి వచ్చాయి, అవే మీకు చెప్దాం అనుకున్నాం. మనం చెప్పుకున్నాం, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదాచార్య స్వామికి ఒక శిష్యులు ఉండేవారండి. ఆయన గంగా నది అటువైపు ఉన్నారట. అయ్యా ఇక్కడ రండి అని పిలిచేసరికి పాప అందరు ఎత్తుకుతున్నారట, బోట్ ఎక్కడుంది, బ్రిడ్జ్ ఎక్కడుంది అని. కానీ ఈయన గురువుగారు ఇలా రమ్మని అన్నారు, కానీ స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేసారట గంగా నది పై నుంచి. నడుచుకుంటూ వచ్చేసరికి గంగా నది లోపల నుంచి తామరలు వచ్చి ఆయన పాదాలని పట్టుకున్నాయట. ఆయన నడవడానికి ఒక వీలుని కల్పించిందట. అందుకే వారి పేరు దాని తర్వాత పద్మపాదాచార్యులు అని వారికి పేరు వచ్చింది. గురువు యొక్క ఆదేశాలు ఇలా చెప్పారు అనగానే అలా ఆచరించాలి. ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తా, డాక్టర్ దగ్గర చెప్తా, అయ్యా నాకు ఈ రోగం ఉందయ్యా అంటే డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ పైన మందులన్నీ రాస్తారు. ఓయ్ డాక్టర్, ఫస్ట్ ప్రూవ్ చేయి మందు వేసుకుంటే నాకు రోగం తగ్గుతుందని అని అంటే ఏమంటారండి డాక్టర్ గారు? అంతే కదండి. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆచరిస్తాం. డాక్టర్ చెప్పిన మందులు వేసుకుంటా, డాక్టర్ చెప్పిన డైట్ని ఫాలో అవుతా, డాక్టర్ చెప్పిన ఇది తినకూడదు ఇది తినాలి. చిన్నప్పుడు మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అండి. అంతా బాగుండేదండి, అంత మంచిగా ఉండేది. ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు లిస్ట్ ఇచ్చేవాడు అనమాట, ఇవన్నీ తినకూడదు ఇవి తినాలి. అందులో మేము తినేవన్నీ ఉండేవన్నమాట.
ఈ చాక్లెట్ తినకూడదు, చల్లడివి తాగకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఆయిల్ తినకూడదు, నెయ్యి తినకూడదు. ఏం తినాలి అంటే ఏదో బీరకాయ, తర్వాత ఆకుకూరలు, అన్నము, తాలింపు లేని పప్పు ఇలాంటివి రాస్తుండే. అయ్యి డాక్టర్ అంత మంచోడే అయ్యా, ఇది ఒక్కటి ఎందుకు ఇస్తాడా అనిపించేది. కానీ ఇది ఇవ్వకపోతే మందులు పనిచేయవే. మనం ఏమనుకుంటున్నాం, ఎన్ని పూజలు చెప్పండి మేము చేస్తాం, ఎన్ని వ్రతాలు చెప్పండి మేము చేస్తాం, ఎన్ని నోములు చెప్పండి మేము చేస్తాం, ఏ ప్రదేశాలకు వెళ్ళమండి మేము వింటాం, కానీ పథ్యం మాత్రం పాటించాం. మందులన్నీ వేసుకొని పథ్యం పాటించకపోతే మందు పనిచేస్తుందా అండి? చెప్పండి, మీరు చెప్పండి. రెండూ కావాలి మనకి, డూస్ అండ్ డోంట్స్. ఈ రెండూ ఆచార్యులు అనుగ్రహిస్తారు మనకి. కాబట్టి డూస్ చేసిన డోంట్స్ చేయనంత వరకు డూస్ చేసినా ఫలితం ఉండదు, రెండింటినీ చేయాలి. కాబట్టి ఆ గురుభక్తి ఏంటి? భగవంతుడి పట్ల నమ్మకం అంటే ఏంటండి? నమ్మకము అంటే భగవంతుడు చెప్పేది ఆచరించడమే. ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, వీ లవ్ యూ వెరీ మచ్, ఓన్లీ థింగ్ ఈజ్ ఐ విల్ నాట్ ఫాలో వాట్ ఎవర్ యూ సే అని అన్నాడు అనుకోండి, ఒరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా పైన ప్రేమ ఉంటే నేను చెప్పేది వింటావు కదరా అంతే కదండి. భగవంతుడి పట్ల ప్రేమ ఉందయ్యా, భగవంతుడి పట్ల నమ్మకం ఉందయ్యా అంటే భగవంతుడు ఏం చెప్తున్నారో దాన్ని ఆచరిస్తామండి. గురుభక్తి శిఖామణి భగవద్ రామానుజాచార్య స్వామి వారి సాంప్రదాయంలో కూరత్తాళ్వార్ని ఉంటారండి. వారి గురువు గారికి ఒక ఆపద వస్తుందంటే ఆయన ఏమంటారు, అయ్యా మీరు వెళ్ళండి మేలుకోటకి, నేను ఇక్కడ ఉంటాను అని వారి యొక్క స్థానంలో వెళ్ళి వారి నేత్రములు పెకలించేస్తారండి. మా గురువులుంటే లోకం కాపాడబడుతుంది, మా గురువులుంటే వారి అనుగ్రహం చేత అందరూ భాగవతోత్తములు అవుతారు అనే ఒక నమ్మకంతో అలా సాక్రిఫైస్ చేశారండి. ఇది భక్తి అంటే. ఇంకో విషయం చెప్తానండి, శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు ఒక్కసారి కలుస్తారండి. అయ్యా నువ్వు చదువుకున్నావు కాబట్టి చదువుకున్న వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క దివ్య భక్తి తత్వాన్ని చెప్పు అన్నారండి. అంతే. 70 సంవత్సరాల వయసులో ఎన్ని కష్టాలు పడి ఆయనకు టికెట్ ఇచ్చే వాళ్ళు చెప్పారండి, అయ్యా నువ్వు చనిపోతావు అమెరికాకి వెళ్తే, ఏం పర్వాలేదు, నేను నా గురువు ఇచ్చిన ఆదేశాన్ని పరిపాలన చేస్తాను, ఆ ఆదేశాన్ని పాటిస్తాను, ఆ ఆదేశానికి నా జీవితాన్ని ఇస్తాను. దిస్ ఈస్ ధార్మికతతో జీవించడం అంటే ఇదే అండి. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ పర్పస్ టు లివ్ అ హ్యూమన్ లైఫ్. గురువు ఇచ్చిన సేవ చేయటం కోసం, అంతే అండి. మీకు ఆ ఆనందం గురించి చెప్పలేమండి, మేము మాటల్లో చెప్పలేమన్నమాట. ఎవరికైతే గురువు ఉంటారో, ఎవరికైతే గురువు యొక్క ఆదేశములు ఉంటాయో, ఎవరికైతే గురువు యొక్క సేవ ఉంటుందో, ఎవరైతే నా జీవితంలో నాకు గురువు ఉన్నారో, ఆ ఆనందం గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అండి. ఈరోజు ప్రొద్దున మేము నిద్ర లేవంగానే మా ఆచార్యుల వారి ఫోటో చూసి ఒక చాలా మంచి డివోటీ మాకు వీడియో చేసి పంపించారు. మాకు మా గురువు గారితో ఉన్న ఫోటోలు, వీడియోలు అన్నీ కలిపనమాట. అది చూస్తుంటే మాకు అనిపించింది, దీనికంటే గొప్ప సెక్యూరిటీ అసలు ఈ ప్రపంచంలో ఉంటుందా? దీనికంటే గొప్ప ఆనందం అసలు ఈ ప్రపంచంలో ఉంటుందా? మాకు జస్ట్ మా గురువు గారిని గుర్తుపెట్టుకుంటూనే ఎంత భయం ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆనందం వచ్చేస్తుంది మనసులోకి. ఎందుకంటే వారిని చూసినప్పుడు, వారి మాటలు విన్నప్పుడు, వారి ప్రవచనములు అవన్నీ మాకు ప్రేరణ. జీవితం నడుస్తుంది అంటే వారి యొక్క ఉపదేశముల వల్ల. వారు ఉన్నారు, వారి కోసం మేము బ్రతకాలి, వారి యొక్క సేవ చేయాలి అని ఒకటే ఒక ఆలోచన. అది మనల్ని ఎప్పుడూ కాపాడుతూ వస్తుందండి. గురువు, ఆచార్య కృప అనేది మనకు చాలా ముఖ్యమండి. బట్ ఈరోజు గురు పూర్ణిమ, మనందరం ఇలా ప్రార్థన చేద్దాం, మనందరికీ ఇంకా ఇంకా గురుభక్తి కావాలి. ఆ గురుభక్తి ఉన్నప్పుడు, ఒక గురువు ఉన్నప్పుడు, వారి యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు, వారి యొక్క మాటలు ఉన్నప్పుడు, వారి యొక్క ఆచరణ మనం చూస్తున్నప్పుడు, వారి యొక్క ఉపదేశాలు మనకున్నప్పుడు, అప్పుడు మనం భగవత్ ప్రాప్తి కలగకుండా ఉండే ప్రసక్తే లేదు. భగవత్ ప్రాప్తి కలిగి తీరుతుంది. ఎవరైతే ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో గురువు చెప్పిన విషయాలు గర్వమీడి వినయంతో భగవంతుని ఆశ్రయించి ఆచార్యులను ఆశ్రయిస్తారో వాడికి 4 రిజల్ట్స్ కలుగుతాయట. ఎందుకంటే మనం ఫలశ్రుతి లేని ఏం చెయ్యం కదండి. మనకి ముఖ్యంగా ఇది చేస్తే ఏమొస్తుందో చెప్పు, దాని తర్వాత చేస్తామనే రకం కదండి. కాబట్టి భగవంతుడు 4 విషయాలు చెప్తున్నారట. ఫస్ట్, మనకి కానీ మన జీవితంలో గురువు ఉంటే మోహం తొలగిపోతుందట. వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ఇల్యూజన్. మోహం పోతుంది. తర్వాత రెండవది ఏమవుతుందట అంటే పాపములు నశిస్తాయి. మూడవది ఏంటట అంటే కర్మ ఫలితం మొత్తం పోతుందట. 4వది మనం ప్యూరిఫై అవుతాం. పాపములు పోతాయండి. మనం ఏ పని చేసినా పాపం పోతుంది. కానీ పాప ప్రవృత్తి పోవటం అనేది చాలా కఠినమైన విషయం. పాప ప్రవృత్తి ఎలా పోతుందో మీకు చెప్పనా అండి? మేము ఎగ్జాంపుల్ చెప్తాం. అందరికీ చాలా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభుజీ మీ కాకరకాయ స్టోరీ విన్నామండి, అది చాలా బాగుంటుందండి అంటారు.
ఒక గురువుగారు ఒక మంచిగా ప్రవచనాలు చెప్తుంటే ఈరోజు వాళ్ళు అన్నారట, లేదండి మేము తీర్థయాత్రకి వెళ్ళి రావాలి కంపల్సరీగా, మీ ప్రవచనాలు వినలేమండి అన్నారట. అయితే ఈ గురువు గారు అన్నట్టు, సరే అయ్యా ఒక కాకరకాయ కూడా పట్టుకెళ్ళు, మీరు ఎక్కడెక్కడికైతే తీర్థయాత్రలకు వెళ్తున్నారో అక్కడ ఈ కాకరకాయకి కూడా స్నానం చేయించండి, మీ ఏ పుణ్యతీర్థంలో స్నానాలు చేస్తారో అంటే సరే అని బ్రహ్మాండంగా వెళ్ళి అన్ని కాశీ, ప్రయాగ, అయోధ్య అన్నిట్లో వీటికి కూడా స్నానం పోసి తీసుకొచ్చారటండి. వారం రోజులు యాత్రకి వెళ్ళారట. గురువు గారు చెప్పే సప్తాహం అయిపోయింది. దాని తర్వాత వచ్చాక, అయ్యా బాగైందా యాత్ర అంటే, చాలా బాగైందండి, ఏమేమి చూసారు, ఇవి చూసామండి. అవును కాకరకాయ తెచ్చావు కదా, పులుసు చేయండి అనగా పులుసు వండేసి తీసుకొచ్చేసరికి తినండి అనగా చేదుగా ఉందటండి కాకరకాయ. ఏమైందయ్యా, ఇన్ని పుణ్య నదుల్లో స్నానం చేసింది, ఇన్ని తీర్థంలో స్నానం చేసింది, తీపిదనం రాలేదేంటి దీనికి అంటే, అయ్యో గురువుగారు ఏం చేస్తామండి, కాకరకాయ. దేనివల్ల ఎందుకు భగవంతుడు ఇక్కడ ఆచార్యుల గురించి ఎందుకు చెప్పాలండి? గురువు దగ్గర నుంచి ఎందుకు వినాలి, ఎందుకు సేవ చేయాలి, ఎందుకు పరిప్రశ్న చేయాలి, ఎందుకు జ్ఞానం తెలుసుకోవాలి అంటే, మనం ఈ ప్రపంచంలో ఏమి చేసినా సరే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కలగదు ఈ పని చెయ్యకపోతే. ఎప్పుడైతే మనం వినకపోతే, మంచి విషయాలు విని తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకోకపోతే. అందుకోసం ఈరోజు కోయిన్సిడెంటల్ అండి, మేము ఎప్పుడు కూడా ఈ ప్రవచనాలు ప్రారంభం చేసుకునే ముందు అనుకోలేదు. 2-3 కారణాలు అనుకున్నాం. ఒకటి, మనకి కొద్దిగా సమయం, పిల్లలకి ముఖ్యంగా ఎక్కువ ఎగ్జామ్స్ లేని సమయం అని. 2, తొలి ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు నుంచి ప్రారంభం అవుతుందని, ఆషాఢ మాసం అని. నిన్న మా భక్తురాలు ఒకళ్ళు చెప్తున్నారనమాట, ప్రభుజీ ఆషాఢ మాసంలో ఆఫర్లు ఉంటాయి, అలా మాకు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు, 18 రోజులు భగవద్గీత 18 అధ్యాయాలు అని. సరే ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ రోజు గురు పూర్ణిమ రోజు గురువు యొక్క వైభవాన్ని వచ్చేటట్టుగా భగవద్గీత నడుస్తుంది, భగవానుడు ఇలా చెప్పిస్తారు అనేది మనం అనుకోలేదు. ఎందుకంటే ఇది మనందరికీ ఒక సూచన, భగవంతుడు ఇచ్చే సూచన అండి. ఈ గురు పూర్ణిమ నుంచి లెట్ us బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ ధర్మ. లెట్ us ట్రై టు సీక్ గురు ఇన్ అవర్ లైఫ్. ప్రయత్నం చేద్దాం ఆచార్యులని వెతకడానికి. మనం వెతకలేమండి, ఆచార్యులు అనుగ్రహింపబడతాడు. ధ్రువుడు వెళ్ళిపోతున్నాడండి అరణ్యంలోకి, నేను తపస్సు చేస్తానని భగవంతుడు పంపించాడు నారదముని. కాబట్టి మనకు ఆ ఇచ్చ ఉండాలి, భగవత్ ప్రాప్తి కలగాలి, ధర్మం ఏంటో తెలుసుకోవాలి అని గురువుని అనుగ్రహించబడచ్చు. గురువు యొక్క సాంగత్యం మనకి లభిస్తుంది, మంచి మార్గంలో మనం నడవగలుగుతాం. సరే, ఈ 4 ఫలితాలు మనకు కలుగుతాయట. ఏంటి 4 ఫలితాలండి? మోహం పోతుంది 1, 2 ఏం కలుగుతుంది, పాపములు నశిస్తాయి 2, 3 కర్మఫలం తొలగిపోతుంది, 4 మనం పవిత్రులం అయిపోతాం. ఎవరైతే వినయంగా గురువుని ఆశ్రయించి సేవ చేసి మనకుండే ప్రశ్నల్ని తీర్చుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జన చేస్తారో. ఇది ఎవరికి అబ్బుతుందట, ఎవరికి అబ్బదట. మంచి విషయాలు వింటారండి, కానీ మార్చే లక్షణము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ భగవంతుడు చెప్పింది ఈ 2 చాలా జాగ్రత్తగా విందాం, పూర్తి చేద్దాం. ఇంకో 5 నిమిషాలు. ఏం చెప్తున్నాడు భగవంతుడు? 39వ శ్లోకం, 40వ శ్లోకం 2 ఒకసారి చదవండి. ఎవరికి మార్పు కలుగుతుంది? చదవండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాధిగచ్చతి. దివ్య జ్ఞానానికి అంకితమైనవాడు, తన ఇంద్రియాలను నిగ్రహించినవాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు. దానిని పొందినవాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. 40వ శ్లోకం. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నవరో నసుఖం సంశయాత్మనః. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు, శ్రద్ధావిహీనులు భగవద్భావనను పొందలేక పతనం చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖము లేదు. 2 విషయాలు ఇక్కడ చెప్తున్నానండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే నమ్మకం ఉంటుందో, ఎవరికైతే శ్రద్ధ విశ్వాసం ఉంటుంది. దేని పట్ల విశ్వాసం అండి? మన గురువులు, ఆచార్యులు, శాస్త్రము చెప్పే మాటలన్నీ నిజమైనవే, వాటిని ఆచరిస్తే. దీనికి శ్రద్ధ రావాలంటే వెనకాల తోకు ఉందండి. ఏంటో తెలుసా? అది సెన్స్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం. ఎవరికైతే ఇంద్రియాలు ఏం చెప్తే నేను అది చేస్తాను, నా మనసు నాకు ఏది చెయ్యాలనిపిస్తే నేను అది చేస్తాను అనే వాడికి శ్రద్ధ రాదు. శ్రద్ధ రాని వాడికి జ్ఞానం ఉండదు. ఆ శ్రద్ధ, విశ్వాసం. మీకు ఒక విషయం చెప్తాను. ఒక చిన్న పిల్లవాడికటండి చాలా ఒక సీరియస్ హార్ట్ డిసీజ్ వచ్చిందటండి.
పాపం చాలా ప్రయత్నం చేశారట. ఎన్ని మందులు వేసినా ఏం చేసినా సరే డాక్టర్లు చెప్పారట, అమ్మ ఇంకా ఏ మార్గం లేదు, తప్పకుండా సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తే కూడా బ్రతుకుతారని మేము చెప్పలేం, కానీ ప్రయత్నిస్తాం, సరే మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అంటే పాపం చాలా ఏడుస్తూ ఏడుస్తూ ఎలాగో చిన్న పిల్లవాడండి అడ్మిట్ చేశారట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు, అంతే చిన్న పిల్లవాడు. అడ్మిట్ చేస్తే అసలు ఆ తల్లి తండ్రి ఏడుస్తూ, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఏడుస్తూ మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తాడో లేదో తెలియదు. పిల్లవాడు మాత్రం హాయిగా ఉన్నాడటండి. లోపలికి వెళ్ళారట. డాక్టర్లు అన్నారట, చెస్ట్ చెప్తున్నారట పిల్లవాడు, మేము ఇప్పుడు మీ సర్జరీ చెబుతున్నాం, ఈ హార్ట్కి దాంట్ లోపల ఉండే వాటిని మేము ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆ పిల్లవాడు, అమాయకమైన పిల్లవాడు అలా పడుకొని నవ్వుతూ ఆ బెడ్ పైన డాక్టర్ని అన్నాడట, అయ్యా మీరు నా హార్ట్లో ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు కృష్ణుని చూస్తారా అని అడిగాడట. ఎందుకంటే విన్నాడండి ఆయన హృదయంలో పరమాత్మగా భగవంతుడు ఉంటాడు అని. డాక్టర్ ఒక్కసారి ఆశ్చర్యపోయాడటండి. ఏమంటున్నాడో అర్థం కాలేదు ఆయనకి. ఒక నిమిషం ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, ఓ ఈయన పరమాత్మ గురించి మాట్లాడుతున్నాడా అని. సరే అని ఆ హార్ట్ ఓపెన్ చేసి సర్జరీ చేస్తుంటే ఆ బ్లాకేజ్ అన్నిటిని తీసేస్తూ ఉంటే ఒక్కసారి ఆ డాక్టర్ ఇలా కళ్ళు మూసుకొని ఆ చిన్నపిల్లవాడు చెప్పిన మాటలు, అయ్యో ఈ హార్ట్ని ఓపెన్ చేసేటప్పుడు స్వామిని చూస్తావా అన్న మాటలకి అక్కడ నిజంగా ఆయన పరమాత్మ ఉన్నాడు అనే భావన ఈ డాక్టర్కి కలుగుతుందట. ఆ విశ్వాసంతో ఈయనను రక్షిస్తాడు అనే దాంతో, ఆ నమ్మకంతో, ఆ ప్రేమతో ఆయన హార్ట్ సర్జరీ చేసి పిల్లవాడిని షిఫ్ట్ చేసి కళ్ళు తెరిచి డాక్టర్ని అడిగారట. ఫస్ట్ విషయం కళ్ళు తెరవంగానే డాక్టర్ని చూడంగానే, చూసావా నువ్వు స్వామిని, కృష్ణుని చూసావా, పరమాత్మని చూసావా అని అంటే డాక్టర్ అన్నారట, చూశాను, ఆయన ఎప్పుడు నీతోటే ఉంటాడు, నేను రక్షిస్తాడు అని అన్నాడట. మనకు ఉండే నమ్మకం అండి కేవలం మనకి కాదండి, మనకుండే నమ్మకం ట్రాన్స్ఫరబుల్. ఫేత్ ఈస్ ట్రాన్స్ఫరబుల్. కొన్ని ఉంటాయండి, కొన్ని ఫోన్లో అంటారు, ప్రభుజీ ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేము, ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయలేము, లాక్ అయిపోయింది, ఈ పాస్వర్డ్ మనం షేర్ చేయలేము, ఏవేవో అంటుంటారు. కానీ ఫేత్, నమ్మకం అనేది మనకుంటే దాన్ని పంచగలం, వ్యక్తులకు ఇవ్వగలుగుతాం. ప్రభుపాదుల వారికి ఆ ఫేత్ ఉండింది, భగవద్ రామానుజాచార్య స్వామికి ఆ ఫేత్, మధ్వాచార్యుల వారికి ఆ ఫేత్ ఉండింది. అందుకే అంతమందిని ప్రభావితం చేసి లోకంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఏ దేశం వెళ్ళినా సరే మేము అక్కడ భక్తులు ఉన్నారు అని అంటే వారికి ఉండే నమ్మకాన్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఒక పాత్రత కావాలి, అంతే కదండి. ఇప్పుడు డబ్బులు మీ అకౌంట్లో వేయాలంటే మీకు అకౌంట్ ఉండాలి కదండి. ఆ అకౌంట్ ఏంటి? 2, ఇంద్రియ నిగ్రహం, శ్రద్ధ, వినయం, ఈ 3 ఉండాలి. ఈ 3 కానీ ఉందనుకోండి ట్రాన్స్ఫరబుల్ ఫేత్, ఆ గురువుకు ఉండే ఫేత్ మనకు వస్తుంది. ఇంకొకటి ఏంటి, ఎప్పుడు మనం జ్ఞానాన్ని అర్థం చేసుకోలేమట అంటే ఎప్పుడైతే మనకి అశ్రద్ధ, చెప్తూనే ఉంటారులేండి అనే అశ్రద్ధ ఉన్నదనుకోండి, వాడు ఇహ పారలౌకిక రెండిట్లో కూడా ఆయనకి మంచి జరగదట. ఇప్పుడు చూడండి, మనం ఏమంటాం, పిల్లల్ని ఒకటే చెప్తాం, ఒరే నేను చెప్పేది వింటావా, వినకపోతే నీ కర్మ అంటాం కదండి పిల్లల్ని చూసి మనం. అలానే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా విను, మంచిగా విను, శ్రద్ధతో విను, వినకపోతే అంటే నీ కర్మ అనట్లేదు భగవంతుడు, కానీ ఒక వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట, మంచి జరగదు అని. మొత్తం చెప్పాడండి అర్జునుడికి. చెప్పేమన్నాడో తెలుసా అండి, అయ్యా లేచి యుద్ధం చెయ్యి అని అన్నాడు కృష్ణుడు. అర్జునుడు ఏం చేశాడు తెలుసా, వెంటనే లేచాడు. కృష్ణుడు అనుకున్నాడు, వామ్మో యుద్ధం చేస్తాడా, అయ్యా నాకు ఇంకా డౌట్లు ఉన్నాయి అన్నాడండి. అనగానే పాపం కృష్ణుడు ఓపిక చేసుకొని, సరే ఏంటి నీ డౌట్ అని అడిగి 5వ అధ్యాయం రేపటి రోజున మనం ప్రారంభం చేసుకోబోతున్నా. ఇంత కష్టపడి ఇంత చెప్పి అర్జునుడు కానీ యుద్ధం చేస్తుంటే గీతలో 4 అధ్యాయాలు ఉండేవండి. కానీ ఆయన ప్రశ్న అడిగారు కాబట్టి ఇంకా ముందుకెళ్తుంది మనకి భగవద్గీత. రేపటి రోజున సాయంకాలం పూట 7:30కి కరెక్ట్గా మనం కలుసుకొని 5వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత వినే ప్రయత్నం చేద్దాం. భగవానుడు మన కోసం మాట్లాడుతున్నాడు, మన జీవితాన్ని మార్చడానికి స్వామి చెప్తున్నాడు. కాబట్టి ఇంత చక్కటి రోజున, గురు పూర్ణిమ రోజున, గురువు యొక్క వైభవం, గురువుని ఆశ్రయించటం వల్ల కలిగిన లక్షణములు, ఎలా ఒక శిష్యుడు గురువుని ఆశ్రయించాలి అనే విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు. మీరు ఇంత శ్రద్ధగా, వేలాది మంది ఇంత శ్రద్ధగా వింటూ ఉన్నారు. మీకు ఆచార్యుల యొక్క కృప, గురువుల యొక్క కృప కలగాలి. మనందరం కూడా మంచి మార్గంలో, ధార్మిక మార్గంలో ముందుకెళ్ళి ఈ మానవ జన్మ పరిపూర్ణమైన ఉపయోగించి మనం స్వామి యొక్క కృపకి పాత్ర అవ్వాలి అని ప్రార్థన చేస్తూ మీ అందరికి ఎంతో ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ